జగముల నేలే శ్రీయేసా మా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా జగముల నేలే శ్రీయేసా మా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా జగముల నేలే అందరూ చేపట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఆరాధిద్దామండి.
మము నడిపించు ప్రభు, 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 మము నడిపించు ప్రభు. రక్షణ సాక్ష్యాన్ని విందాం. యానామా ప్రాంతంలో దేవుని పరిచర్యలో ఉన్నటువంటి సహోదరుడు సత్యం బ్రదరు తన రక్షణ సాక్ష్యాన్ని మనకు తెలియచేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి, నీకు స్తోత్రము నాయన. ఈ స్థలంలో నిలబడి నీ మాటలు వివరించుటకు ఎంత మాత్రం అర్హత లేనటువంటి జీవితాన్ని ప్రభువా మార్చి నీ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఎందరికో లేనటువంటి ధన్యతను మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రము నాయన. ఈ స్థలంలో ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను వివరిస్తుండగా మీ ఆత్మ సహాయం చేత నన్ను నింపి బలపరచమని, అల్పుడు నన్ను క్షమించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనము తెలియజేస్తూ ఉన్నాను. మాది లక్ష్మీపురం పల్లిపాలెం అనే గ్రామం, కృష్ణా జిల్లాలో. ఆ యొక్క సముద్ర తీర ప్రాంతము. నా తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వారై అన్యుల ఆచారాలను అభ్యసిస్తూ వారు బహు శ్రద్ధతో వారు భక్తి చేస్తూ ఉండేవారు. వారు అలా చేస్తూ ఉండగా నా తల్లి, నేను పుట్టిన తర్వాత నా తల్లి అనారోగ్యాన్ని బట్టి చాలా తిప్పలు పడుతూ ఉండేది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళుతూ ఉండేది, ఎంత మాత్రం ప్రయోజనం ఉండేది కాదు. అలాగే భూత వైద్యులను కూడా సంప్రదిస్తూ వారి దగ్గరికి వెళుతూ బాగుచేతలను చేయించుకుంటూ ఉండేది. నేను నా తల్లితో కూడా వెళుతూ ఉండేవాడిని చిన్నతనంలో. ఎంత మాత్రం ప్రయోజనం లేదు. మరింత ఆమె సంకటపడుచు ఆమె అనారోగ్యాన్ని బట్టి దిగజారినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. పిల్లలు నాకు 8-9 సంవత్సరాల వయసు. ఆ సమయంలో నా తల్లికి విపరీతమైనటువంటి అనారోగ్యాన్ని బట్టి భీమవరం సమీపం ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు ఈమె బ్రతకదు, ఈమెను తీసుకువెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు మా గ్రామానికి తీసుకురావటం అనేది, మా గృహానికి తీసుకురావటం అనేది జరిగింది. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎంత మాత్రం మాకు తెలియదు. యేసు ప్రభువుని నమ్మిన వారిని చూసి ఎగతాళిగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మా అన్నదమ్ములు మేము హేళనగా మాట్లాడేవాళ్ళము. ఎప్పుడైతే నా తల్లి అనారోగ్యంతో ఉందో, యేసు ప్రభుని ఎరిగినటువంటి ఒక తల్లి వచ్చి మా కుటుంబానికి యేసు ప్రభువును గురించినటువంటి మాటలు చెప్పి నా తల్లితో మాట్లాడుతూ, యేసు ప్రభువును నమ్ముకోమ్మా, యేసు ప్రభు అందు విశ్వాసం ఉంచు, దేవుడు నీ రోగాన్ని బాగు చేస్తాడు అని ఆమె మాట్లాడినప్పుడు నా తల్లికి ఆ మాటలు ఎంతో ఆదరణకరంగా అనిపించినాయి. ఎందుకనంటే అప్పటికే చాలా అనారోగ్యాన్ని బట్టి తిరిగి అలసిపోయిన స్థితిలో ఉన్నది. యేసు ప్రభువును నమ్ముకుంటే నా రోగాన్ని బాగు చేస్తాడేమోనని యేసు ప్రభువును అంగీకరించి తను అంతకుముందు చేసినటువంటి అవన్నీ కూడా మానివేయాలన్నటువంటి నిశ్చయితకు వచ్చి ఆ తల్లి చేత ప్రార్థన చేయించుకుంటే దేవుడు ఆశ్చర్యరీతిలో నా తల్లిని స్వస్థపరచడం అనేది జరిగింది. అలాగున యేసుక్రీస్తు ప్రభువుని నా తల్లిదండ్రులు నమ్మి ఉన్నారు. అలాంటి సమయంలో వారు ప్రార్థనకు వెళుతూ ఉండేవారు, మన్నా చర్చికి వెళుతూ ఉండేవారు. ప్రార్థనకు వెళ్తున్నప్పుడు నేను కూడా వారితో పాటు ప్రార్థనకు వెళుతూ పాటలు పాడతాం. చిన్నతనంలో వారితో పాటు వెళ్ళేవాడిని, కానీ నాకు భక్తి విషయాలు అంతగా తెలిసి ఉండేవి కావు. బైబిల్ని గురించి తెలిసేది కాదు. పాటలు పాడటం, తర్వాత వారు ప్రార్థన చేసుకున్నప్పుడు నేను నిద్రపోవటం అలా చేస్తూ ఉండేవాడిని. అలాగూ నా రోజులు గడుస్తున్న కొలది, నా వయసు పెరుగుతున్న కొలది నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయాను.
ఎందుకనంటే ఫ్రెండ్స్తో సహవాసం చేయటం బట్టి వారి యొక్క లోకం యొక్క ఆ విధానం, ఆ పద్ధతులన్నీ కూడా నాలోనికి వచ్చేసినాయి. ఫ్రెండ్స్కి అయితే ఏమి అలవాట్లు ఉన్నాయో నాకు కూడా అదే అలవాట్లు వచ్చేసినాయి. ఎప్పుడైతే పాపానికి సమీపం అయ్యానో దేవునికి దూరం అయిపోతూ వచ్చాను. దేవుని సన్నిధి అంటే వెక్కసం అయిపోయింది. క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని కాదు. నా వయసు పెరిగి కొలిది మీరు వెళ్ళండి నేను రానులేని వారికి సమాధానం చెప్తూ దేవునికి పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి. లోకంలో ఫ్రెండ్స్తో కలిసి చెడ్డ అలవాట్లు నేర్చుకోవటం, కైని గుట్కా నమలటం, పిల్లరా ఇంకా రహస్యంగా వారితో కలిసి మందు తాగటం, ఇలాంటి అలవాట్లన్నీ కూడా లోకంలో స్నేహితులకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో అలా అలవాట్లన్నీ నాకు కూడా అవ్వటం జరిగింది. అలాగిన వయసు పెరిగి కొలిది నేను పూర్తిగా దేవుని సన్నిధికి వెళ్ళటం మానివేసి లోకంలో ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ ఉండేవాడిని. ఒక విగ్రహములకు సాగిలపడి నమస్కారం చేయటం అనేది నా జీవితంలో లేదు, కానీ మిగతావన్నీ చేస్తూ ఉండేవాడిని. విగ్రహ సంబంధమైనటువంటి ఆ పరిస్థితులకు కూడా వాళ్ళతో పాటు వెళుతూ వారు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. అలాగున నా జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకోవటం అనేది జరిగింది. పిల్లల వయసు పెరిగి కొలిది ఇతర రాష్ట్రాలకి పని నిమిత్తము వెళ్ళటం, ఇలా నేను అనేక రాష్ట్రాలకు కూడా వెళ్ళటం అనేది జరిగింది. అలా వెళుతున్నటువంటి సమయంలో మా గ్రామంలో 2003లో మండవెలు వచ్చి మారు మనసు పొందుకుని కొంతమంది యవనస్తులు సహోదరులు కొంతమంది మా గ్రామానికి వచ్చి ఉన్నారు. అప్పటికి మండవెల్లి ప్రాంతం అంటే ఏమిటో తెలియదు. వారు ఎలాంటి వారంటే వారి జీవితంలో చాలా చెడిపోయినటువంటి స్థితి కలిగినటువంటి వారే. ఎన్నడూ దేవుని సన్నిధికి వెళ్ళని వారు కొంతమంది. అలాంటి వారు మా గ్రామానికి వచ్చి ఎవరినైతే కొట్టారో, ఎవరినైతే తిట్టారో, ఎవరి యొద్ద అయితే దొంగిలించినవి తిరిగి చేయటం, కొట్టిన వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగటం కన్నీళ్ళతో, ఇలాగున మా గ్రామంలో వారు చేస్తున్నప్పుడు అరే నా చిన్నప్పటి నుండి నేను క్రైస్తవులను చూస్తూ వచ్చాను. వారు ప్రార్థనకి వెళుతూ ఉంటారు, అంతేగాని ఇలా కొట్టిన వారిని తిట్టిన వారిని క్షమాపణ అడగటము, దొంగిలించినవి తిరిగి చేయటము ఏమిటి వీరు విచిత్రంగా భక్తి కలిగిన వారిగా, ఒకప్పుడు వీరి జీవితం ఇలాంటిది కదా, ఇప్పుడు ఎంతగా మారిపోయారేంటి అనే ఆలోచన నాలోకి వచ్చింది. వారు కూడా వచ్చి నాకు క్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సువార్త చెప్పారు. అప్పటి వరకు నాకు యేసు ప్రభులో ఉన్నటువంటి సత్యం ఏంటనేది నాకు తెలియదు. వెళుతూ ఉండేవాడిని అంతే. నా ఫ్రెండ్స్ కూడా హేళన చేస్తూ ఉండేవారు. ప్రార్థనకి వెళ్ళేవారు పాపం చేస్తున్నారు, పలానా వాళ్ళు ఇలా ఉన్నారు, పలానా వాళ్ళు అలాగ ఉన్నారని వారికి నాకు చెప్పడం బట్టి నేను పూర్తిగా క్రైస్తవం అంటే నాకు ద్వేషం వచ్చేసింది. అందుకే పూర్తిగా దేవుని సన్నిధికి వెళ్ళటం మానివేశాను. ఎప్పుడైతే దానికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో లోకంలో చెడిపోయినటువంటి సహోదరులు వచ్చి హృదయాన్ని సరిచేసుకుని వారు దేవునిలో కొనసాగుతున్నారో నాకు ఆశ్చర్యం అనిపించింది. మండవెలులో ఎంత గొప్ప దైవజనులు ఉన్నారా, వీరి జీవితాలు ఎంతగా మార్పు చెందినవేంటి అని నాకు ఆలోచన వచ్చింది. 2004లో దైవజనులు అబ్రహామయ్య గారు మొట్టమొదటగా లక్ష్మీపురం పల్లిపాలెం గ్రామంలో సువార్త కూడుకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో దైవజనులు సాల్మనయ్య గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ ఊరు వెలుపల ఉన్నటువంటి ఆ స్థలాన్ని బాగు చేయడానికి సహోదరులు అందరూ సిద్ధపడి బాగు చేస్తూ ఉన్నారు. నేను ఎండవేళ నడుచుకుంటూ వెళుతున్నాను. నా దారి అంటే నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది సహోదరులు నన్ను పిలిచారు. నేను పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. వారు ఆ గ్రౌండ్ శుభ్రం చేస్తూ ఉన్నారు, ఆ ముళ్ళ చెట్లు అవి కొడుతూ ఉన్నారు. నేను వెళ్ళగానే వారు ఈరోజు దైవజనులు అబ్రహామయ్య గారు మన ప్రాంతానికి వస్తున్నారు, దైవజనులు గొప్ప దైవజనుల ద్వారా ఎంతోమంది అవనస్తులు మారారు, పరిచర్య చేస్తూ ఉన్నారు, నీవు దైవజనులు వాక్యమును సాయంత్రం వచ్చి మీటింగ్లో కూర్చో, వాక్యమును నీ జీవితం మారుతుందని వారు నాకు కొన్ని మాటలు చెప్పారు. సరే అన్నయ్య నేను వస్తానని చెప్పాను. వారితో పాటు కొంచెం సమయం పరిచర్య చేసి నేను వెళ్ళిపోయాను. సాయంత్రం మీటింగ్ ప్రారంభమైంది. ఆ చుట్టుపక్కల సముద్ర తీర ప్రాంతం నుండి అనేక మంది వచ్చారు, దైవజనులు అబ్రహామయ్య గారు వస్తున్నారని. నేను కూడా వారందరితో పాటు నేను కూడా కూర్చున్నాను ప్రార్థనలో.
మొట్టమొదట వాక్యం చెప్పి ఉన్నారు, తర్వాత సాక్ష్యం చెప్పి ఉన్నారు. దైవజనులు అబ్రహామయ్య గారు డయాస్ మీదకి వచ్చారు. వారి యొక్క ముఖము చాలా ప్రకాశితంగా కనపడింది. నాకు ఒక స్పెషల్గా కనబడుతూ ఉన్నారు, ఆయన ఒక ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నారు. దైవజనులు వాక్యాన్ని ప్రారంభించారు. ఏమనంటే, ఆకాను యొక్క పాపము ఆకాను కుటుంబానికి శాపంగా మారిపోయింది. నీ యొక్క పాపము నీ కుటుంబానికి శాపంగా మారబోతుంది. ఒకని అవిధేయత అనేక మందిని అవిధేయులను చేసింది, ఒకని విధేయత అనేక మంది విధేయులను చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి విధేయత చూపించడం బట్టి, యేసు ప్రభు ప్రాణం పెట్టడం బట్టి అనేక మంది విధేయులు అవుతున్నారు అని ఎప్పుడైతే ఆకారాన్ని గురించి వాక్యం చెప్తున్నారో, అప్పటి వరకు నేను చాలా వాక్యాలు విన్నాను. కానీ దైవజనుల యొక్క వాక్యము, మరి దైవజనులు ఎంత ప్రార్థన చేసుకునేవారు, ఎంత ప్రభావితంగా ఉండేవారు అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఆ వాక్యం వచ్చి నన్ను తాకుతూ ఉంది. అప్పటి వరకు నేను దేని చేత, ఏ వాక్యాల చేత, ఏ పాటల చేత ప్రభావితం చేయబడలేదు. కానీ ఆ వాక్యం నన్ను ప్రభావితం చేస్తూ ఉంది, నన్ను తాకుతూ ఉంది. నాకు తెలియకుండానే నా హృదయంలో వేదన, కళ్ళంట కన్నీళ్లు కారటం ప్రారంభమైనవి. నిజమే, నేను మొట్టమొదట యేసు ప్రభు యొద్దకు వెళ్ళాను బాల్యంలో. మరలా లోకంలోనికి యవ్వన కాలంలో దిగజారిపోయాను. నన్ను బట్టి నా కుటుంబము అవిధేయులుగా అయిపోతారు కదా అందరూ. నేను ఒక్కడిని మారి నేను విధేయుడైతే నా కుటుంబ సభ్యులు అందరూ విధేయులు అవుతారు అనే ఒక తలంపు, ఒక ఆలోచన దేవుడు నా హృదయంలో పెట్టాడు. దాన్ని బట్టి నేను ఏడ్చి ప్రార్థన చేసుకోవటం అనేది జరిగింది. అప్పటి వరకు నేను అనుకునేవాడిని, యేసు ప్రభు దగ్గరికి వస్తే సినిమాలు మాడటం, లేకపోతే షికార్లు, లేక ఈ యొక్క చెడ్డ వ్యసనాలు, కైని గుట్కా నమలటం, లేక సినిమాలు చూడటం, ఇవన్నీ మానేయాలి కదా, ఇది నా వల్ల ఎక్కడవుతుంది అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే దైవజనులు అబ్రహామయ్య గారు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో, నా హృదయంలో తాకిందో, ఆ చెడ్డ వ్యసనాలపై జయం వచ్చింది. నేను మా గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ హోలీ ఆర్మీ ఫెలోషిప్ మహిమా మందిరానికి సహోదరులతో పాటు వెళుతూ ఉన్నాను. అదే సమయంలో ఆగస్టు నెలలో ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుందని సహోదరులు చెప్పడం బట్టి నేను వారితో పాటు రావటానికి సిద్ధపడ్డాను. పిల్లరా, ఆల్ నైటు రాత్రికాల సమయంలో 7 గంటల నుండి తెల్లవారులు జరిగేది. దైవజనులు అబ్రహామయ్య గారు ఉన్నప్పుడు మేము ఆ సమయంలో సహోదరులతో పాటు స్థలంలో అడుగుపెట్టాం. అక్కడ చిన్న మందిరం ఉన్నటువంటి స్థలంలో ఆ స్థలంలో అడుగుపెట్టినప్పుడు నాకు ప్రత్యేకమైనటువంటి అనుభూతి హృదయంలో. ఎందుకనంటే నాకు ఆశను పుట్టించాడు దేవుడు. దైవజనులు అబ్రహామయ్య గారు వాక్యం చెప్తున్నారు చివరగా. ఏమనంటే, యోహాను పుట్టడం వల్ల అనేకులకు సంతోషం కలిగింది. యెరూషలేములో ఉన్న వారందరూ సంతోషించారు. మరి నీవు పుట్టి ఎవరిని సంతోషపెట్టావు? నీ పుట్టిక ఎలా ఉన్నది? నీ పుట్టుకను బట్టి నీ తల్లిదండ్రులకు, లేక నీ అన్నదమ్ములకు, లేక నీ తోటివారికి నిన్ను బట్టి సంతోషించే వ్యక్తులుగా ఉన్నారా అని దైవజనులు ప్రత్యేకంగా ఆ యొక్క ఆల్నైట్ ప్రేయర్లో యవనస్తులతో మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రతి మాట నన్ను తాకుతూ ఉంది, నన్ను ఆలోచింపజేసే విధముగా చేస్తూ ఉన్నది. నిజమే, నా వల్ల ఎవరికి సంతోషం? నేను పుట్టి ఎవరిని సంతోషపెట్టాను? నా తల్లిదండ్రులను దుఃఖపెట్టేవాడిగా ఉన్నాను. ఏదైనా కొంచెం ఇంట్లో ఆహార పదార్థాలు ఏదైనా బాగోపోతే ప్లేట్ ఇసిరేస్తూ ఉన్నటువంటి కోపం, విపరీతమైనటువంటి కోపం, వారిని గాయపరిచినటువంటి ఆ యొక్క స్థితి అంతా నాకు దేవుడు అర్థం చేస్తూ ఉన్నాడు. నేను నా వల్ల అనేకులకు నేను ఉపయోగకరంగా మారాలి, నన్ను బట్టి అనేకులు సంతోషించాలి అన్నటువంటి ఆలోచన నా యొక్క హృదయంలో పెట్టాడు దేవుడు. ప్రతి మాట నన్ను తాకింది. నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను కన్నీళ్లతో. మా గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి సేవకులు వచ్చి, ఇక్కడ కొంతమంది మొగల్తూరు ప్రాంతం నుండి వచ్చి మారు మనసు పొందుకుంటున్నారు, నీవు కూడా మారు మనసు పొందంటే నేను అన్నాను, అయ్యా నేను చూచి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను అని చెప్పినప్పుడు, నేను బట్టలు కూడా తెచ్చుకోలేదు అని చెప్తే, బట్టలదేముంది, దేవుడు ఇస్తాడు, నువ్వు మారు మనసు పొందాలని ఆశ నీకుంటే చాలు అంటే, దైవజనుల యొక్క మాటకు లోబడి నేను మారు మనసు పొందుకుంటానని చెప్పినప్పుడు దైవజనులే నాకు ఒక జత బట్టలు ఇచ్చారు. అవి చాలా వదులుగా ఉన్నప్పటికీ నేను ఒక జత బట్టలు వేసుకుంటూ, ఒక జత బట్టలు ఉతుక్కుంటూ ఇంచుమించు ఈ స్థలంలో 15 దినాలు ఉండి ప్రార్థన చేసుకోవటం అనేది జరిగింది. దైవజనులు మాట్లాడి ఉన్నారు. దైవజనుల యొక్క రక్షణ సాక్ష్యం చెప్తూ ఉంటే, దైవజనులు మాట్లాడుతూ ఉంటే కళ్ళంట ధారాలుగా నీరు కారుతూ ఉండేవి. మరి దైవజనుల మాటల్లో ప్రభావం ఉంది, దైవజనుల యొక్క మాటల్లో శక్తి ఉండేది.
వారు సాక్ష్యం చెప్తూ ఉంటే హృదయము కదులుతూ ఉండేది, కళ్ళంట నీళ్లు కారుతూ ఉండేవి. వారి యొక్క లోపాలు మా దగ్గర చెప్తూ ఉంటే నా జీవితం ఇలాంటిదని మాకు చెప్తూ ఉంటే, ఇలాగూ పిల్లరా దేవుడు నా లోపాన్ని చూపించాడు, ప్రతి లోపాన్ని. నేను పైకి బాగానే కనపడేవాడిని, పలానా వాళ్ళ అబ్బాయి చాలా మంచివాడు అన్నట్లుగా, కానీ అంతరంగము చెడిపోయినటువంటి స్థితి, హృదయంలో పాపపు స్థితి, ఇలా అపవిత్రమైనటువంటి పరిస్థితి, ఇదంతా దేవుడు నా కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టినప్పుడు నా గుండె బరువెక్కినంత పని అయింది. ఎంతో వేదన అలుముకున్నది. ఒక తల్లికి చెల్లికి తేడా తెలియకుండా నా తలంపులు, నా ఆలోచనలు, నా ఊహలు, ఉద్దేశాలు బహు చెడ్డగా ఉన్నటువంటి స్థితి అంతా దేవుడు నాకు తెలియజేస్తున్నప్పుడు, అంతకుముందు ఈ యొక్క వ్యత్యాసాన్ని నేను గ్రహించలేకపోయాను లోకములో. కానీ ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పటికీ ఈ పాప భారం అంతా నాకు అర్థమవుతున్నప్పుడు, ప్రభు నా ముందర పెట్టినప్పుడు నా గుండె పగిలినంత పని అయింది. ఎంతో భారంతో ఏడ్చి ప్రార్థన చేసుకోవడం జరిగింది. పిల్లరా, ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఆ యొక్క రొయ్య పిల్లలు పట్టుకున్నప్పుడు ఎవరినైతే మోసం చేశామో, ఎవరికైతే తప్పుడు లెక్క పెట్టామో, చిన్న చిన్న విషయాల్లో కొట్టుల దగ్గర డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేసానని చెప్పటము, వారు కంగారులో సరే ఇచ్చేసారేమో అనుకోవటం, ఇలాంటివన్నీ కూడా ప్రభు చూపించాడు. ఎలక్షన్లో కొంతమందిని ద్వేషిస్తూ వారి మీదకి గొడవలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రభు చూపించాడు. లోకంలో ఉన్నటువంటి చెడిపోయిన స్థితి అంతా ప్రభు తెలియజేసినప్పుడు, ఇలా ఒక్కొక్కడు కూడా ఒప్పుకున్నప్పుడు ప్రభు నా హృదయాన్ని తేలిక చేస్తూ వచ్చాడు. నా యొక్క భ్రష్ట స్వభావాన్ని నాకు తెలియజేశాడు పూర్తిగా. అలాగే నా హృదయాన్ని సరిచేసుకుని నా జీవితాన్ని దిద్దుకున్న దైవజనులు నాతో మాట్లాడారు. యాకోబు వలె ప్రార్థన చేసుకో, పెనుగులాడు అని ఆయన చెప్పారు. నా పేరు సత్యనారాయణ, దైవజనులే నాకు బాప్తిస్మం ఇవ్వకముందే సత్యం అని పిలిచారు. ఆ పేరుటి పిలుస్తూ చెప్పారు, సత్యం అంటే హిందూ పేరు అనుకుంటారేమో, ఈ మాట చెప్పు, యేసుప్రభు అన్నారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నారు. అందులో ఒక పేరు నీది, నీ పేరు సత్యం అని నాకు బాప్తిస్మం ఇవ్వకముందే ఆ పేరుతో పిలిచారు. ఇలాగున నా గృహానికి వెళ్ళి నేను నా హృదయాన్ని సరిచేసుకుని తల్లిదండ్రులకు క్షమాపణ అడిగి, అన్నదమ్ములకు క్షమాపణ అడిగి, ఇంకా ఎవరినైతే ఇబ్బంది పెట్టానో వారిని క్షమాపణ అడిగి, అలాగను కొనసాగిస్తున్నటువంటి సమయంలో దైవజనులు అబ్రహాం గారి చేతుల మీదుగానే 2005లో ఈ మే నెల రిట్రీట్లో 7వ తారీఖున వివాహాలు జరిగినాయి. ఇక్కడ 8 వివాహాలు, అందులో నా వివాహం ఒకటి. దైవజనులు చేతుల మీదుగా నా వివాహం జరగటము నాకు అత్యంత ఆనందాన్ని కలిగించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నాకు ఈ వివాహం నిమిత్తము ఏమీ ఖర్చు అవ్వలేదు. ఇంటి దగ్గర చిన్న గృహకూడికి ఏర్పాటు చేసుకున్నాము, కొంతమందికి భోజనాలు పెట్టాము, అంతే. ఒక 10,000 ఎంతో ఖర్చు అయింది నాకు. 10,000తో నా వివాహం జరగడానికి ప్రభు సహాయం చేశారు. ఇక్కడే ఘనముగా ఇంచుమించు ఒక 5,000 మంది ఎంతమంది వచ్చారు వివాహం జరగడానికి దేవుడు ప్రభు సహాయం చేశారు. పిల్లలు ఎలాగున పరిచర్య 2008లో ఈ స్థలానికి పరిచర్య రావడం జరిగింది. పిల్లల పరిచర్యలో చాలా విషయాలు దేవుడు నేర్పించాడు. పిల్లల భక్తులు కొన్ని విషయాల్లో దిగజారినటువంటి పరిస్థితులు కూడా నా జీవితంలో కనబడుతూ వచ్చాయి. అయినప్పటికీ నా అడుగులు తడబడుతున్నటువంటి సమయంలో తన దాసుల ద్వారా, అమ్మగారి ద్వారా దేవుడు బలపరుస్తూ సరిచేస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున పరిచర్యకి వెళ్ళడం జరిగింది. యానం ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు మరి కరోనా టైంలో నాకు చాలా సీరియస్ అయిపోయింది. ప్రారంభంలో దగ్గుగా ప్రారంభమైంది, లోపల నెమ్ము చేసి దగ్గుగా ప్రారంభమైనప్పుడు ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు. అప్పుడు లాక్డౌన్ పరిస్థితులు, ఎక్కడ చూస్తారో తెలియదు. యానం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే మాస్క్ తీసి మాట్లాడుతూ ఉంటే ఆ డాక్టర్ విపరీతమైనటువంటి కోప్పడిపోయాడు, మాస్క్ పెట్టుకుని మాట్లాడని. వారు ఏదో ట్యాబ్లెట్లు రాశారు, ఆ ట్యాబ్లెట్లు ఎంత మాత్రం పనిచేసే కాదు. రోజు రోజుకి బలహీనుడిని అయిపోయాను. నేను ఎంత బలహీనుడిని అయిపోయానంటే, నేను బాత్రూంలోంచి స్నానం చేసి లోపలికి వచ్చేటప్పటికి చాలా ఆయాసం వచ్చేసేది, చాలా ఆయాసపడిపోతూ ఉండేవాడిని. ఇలా ఇంటి దగ్గరే ఏం చేయాలో అర్థం కాక ఒక వారం రోజుల పైన ఇంటి దగ్గరే ఉండిపోవటం, చాలా బలహీనం అయిపోతే ఒక రాత్రంతా కూడా దగ్గుతూ 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 తెల్లవారిపోయింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు ఉండే కొలది ఆక్సిజన్ లెవెల్స్ ఆ పాయింట్లు తగ్గిపోతూ వచ్చినాయి, ఆయాసం ఎక్కువైపోయింది. ఒక సహోదరుడు వచ్చి, అయ్యా మీరు చాలా నీరసం అయిపోయారు, చాలా సీరియస్గా ఉంది, మీరు అర్జెంటుగా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని
ఆ సహోదరుడు నాకు చెప్తేనే కానీ నాకు ఏమీ తోయలేదు ఆ సమయంలో. ఇలాగ నా దైవజనులు మన సహోదరులు కూడా ఫోన్ చేసినప్పుడు అక్కడ విజయవాడలో పరిచయం చేస్తున్నటువంటి సేవకులు కూడా ఆ కారు పంపారు. ఒక సహోదరుడు నన్ను బైక్ మీద తీసుకువెళ్ళారు తాడేపల్లిగూడెం వరకు. అక్కడ నుంచి ఆ కారు మీద వెళ్ళటం, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత పైకి తీసుకెళ్తుంటే నేను మనిషి నడవలేకపోతున్నాను. అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత బలహీనని అయిపోయానో. అప్పుడు ఒక టించిని తీసుకొచ్చి నన్ను ఆ టించిన్ మీద వీల్ చైర్ తీసుకొచ్చి ఆ వీల్ చైర్ మీద తీసుకెళ్ళటం అనేది జరిగింది. ఇలా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే, ఆ కరోనా సమయంలో ఆదరణ లేదు. ఇప్పుడు ఏదైనా జబ్బు వస్తే పక్కన భార్య ఉంటుంది, లేక భర్త ఉంటాడు, లేకపోతే బిడ్డలు ఉంటారు. కానీ కరోనా సమయంలో ఎవరికి చేసేవాళ్ళు ఎవరు లేరు. వేరొక మనిషిని తీసుకొచ్చేవారు కాదు. ఒక రాత్రి చాలా సీవియర్ అయిపోయింది, దగ్గుతూ ఉన్నాను, కేకలేస్తూ ఉన్నాను, అరుస్తూ ఉన్నాను. ఒక్కరు కూడా రావట్లేదు నా దగ్గరికి, ఒక్కరు కూడా రావట్లేదు. అప్పటికే 12 దాటేసింది. వాళ్ళు డ్యూటీస్ చేసి వాళ్ళు రెస్ట్లో ఉన్నారు. ఆక్సిజన్ సిలిండర్స్లో వాటర్ వేసుకుంటూ వస్తాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి వెళ్ళి ఒక 2 ట్యాబ్లెట్లు తీసుకుని నాకు ఇచ్చి వేసుకోమని చెప్పినప్పుడు కొంచెం ఉపశమనం కలిగింది. తెల్లవారిన తర్వాత చాలా సీవియర్ అయిపోయింది. చాలా నేను నా కండిషన్లో లేను, నాకేమీ తెలియట్లేదు. సేవకులు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, వారికి నేను సమాధానం ఇవ్వలేకపోతున్నాను. నేను ఎంత నిరుత్సాహపడిపోయానంటే ఆ ఐసీ యొక్క రూమ్ వైపు నా కనులు చూస్తూ ఉండేవి. నన్ను అక్కడికి ఎవరైనా తీసుకువెళ్తే బాగుండేదేమో, నేను చచ్చిపోతానేమో అన్న మనసు వచ్చేస్తూ ఉండేది. ఈలోగా నా పరిస్థితి బాగోలేదని నేను ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాను, కానీ నేను వారితో సమాధానం చెప్పలేకపోతున్నాను సేవకులతో. ఈలోగా మన సేవకులు కొంతమంది మాట్లాడుకుని ఇలాగైతే పరిస్థితి చేయదాటిపోతుంది. సేవకులు చెప్పారంట, ఒక 10 లక్షలైనా పర్వాలేదు ప్రైవేట్ హాస్పిటల్కి చేర్పించండి అని కొంతమంది సేవకులు మాట్లాడుకుని నన్ను వెంటనే ఇలా నేను ఏదైతే ఆశపడ్డానో నన్ను ఐసీయూలోకి తీసుకెళ్తే బాగుంటుందేమో అని నా మనసంతా అటే చూస్తూ ఉండేది. నేను మాట్లాడిపోయేవాడిని, పక్కన ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు, ఈ అబ్బాయికి చాలా సీరియస్ అయిపోయింది అని మాట్లాడుకునేవారు. కానీ నా దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు. ఆ 2 అడుగులు వాష్రూమ్కి వెళ్ళి రావడానికి ఇంచుమించు 10 సార్లు ఆగేవాడిని. 2 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితిలో చనిపోతానని అనుకున్నాను నేను. కానీ ప్రభు ఎంత ప్రేమించాడంటే, దైవజనుల అమ్మగారు సహవాసంలో ఉన్నవారందరినీ ప్రార్థనలో పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్లో ఉన్నవారు నా కోసం ప్రార్థన చేశారని చెప్పారు. తర్వాత ఎంతోమంది అమలాపురంలో ఉన్నటువంటి సహోదరులు, నేను పరిచయం చేస్తున్నటువంటి అక్కడ సహోదరులు, వాళ్ళందరూ కూడా, ఇంకా నాకు తెలిసినటువంటి వారు అందరూ కూడా, సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేశారు. ఆ సమయంలో చాలామంది యానంలో చనిపోయారు. ప్రైవేట్ హాస్పిటల్లో 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టిన ఫలితం లేనటువంటి వారు అందరూ చనిపోయారు. కానీ దేవుని మహాదయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మరలా నాకు ఆయుష్నిచ్చి ఇలాగున మీ మధ్యలో ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి ప్రభు సహాయం చేశాడు. ఎందుకనంటే నేను పరిచర్లో ఉంటూ కూడా కొన్ని అనాలోచనగా కొన్ని విషయాల్లో దిగజారినటువంటి పరిస్థితి నా జీవితంలో ఉన్నది. ప్రభువుకి విరోధంగా బ్రతుకును బట్టి దేవుడు నన్ను గద్దించి ఇలా సరిచేయడానికి ప్రభు సహాయం చేశారు. ఈ దేవుని బిడ్డలారా, నేను అనుకున్నవాడిని, ఎందుకనంటే మా తండ్రులు బాగానే బ్రతికారు, కానీ మేము పుట్టిన తర్వాత చాలా కరువు అనిపించేవాళ్ళమే. చాలా కరువు, మా గృహాల్లో చాలా కరువు ఎలుబడి చేస్తూ ఉండేది. 1 లక్ష రూపాయలు పరిస్థితి, ఏదైనా జబ్బు వస్తే బాగు చేయించుకోలేం కదా, అలాంటి పరిస్థితి ఎప్పుడు నా మనసులో ఉంటూ ఉండేది. కానీ ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, సహవాసంలో ఎంతో అండగా, ఆర్థికంగా కూడా అండగా ఉండి ప్రభు సహాయం చేశాడు. నా ఒక్కరి విషయంలోనే కాదు, సహవాసంలో ఎవరికి బాగోపోయినా అలాంటి మనసు సేవకులకు ఇచ్చాడు. ఎవరికి బాగోపోయినా కొంచెం స్తోమత కలిగినటువంటి సేవకులు అందరూ కూడా ముందుకు వచ్చి వారిని బాగు చేసేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. నేను ఇది దైవజనుల అబ్రహామయ్య గారిలో ఈ సహవాసంలో ఈ ప్రేమను నేను ప్రారంభం నుంచి చూస్తూ వచ్చాను. దైవజనులు ఎంత ప్రేమ అంటే, సముద్ర తీర ప్రాంత ప్రజల పట్ల, లేక ఆ పేద ప్రజల పట్ల చాలా ప్రేమతో మాట్లాడుతూ, ప్రేమను కనబరుస్తూ, దాతృత్వం కలిగి ఉంటూ ఉండేవారు. అలాంటి ప్రేమ ఈ సహవాసంలో మాత్రమే నేను చూడటం అనేది జరిగింది. ఆ ప్రేమే నన్ను ఈ దినమున నిలబెట్టింది. ఇలా అంతవరకు నమ్మకస్తుడిగా సహవాసానికి దేవునికి ఉండేలాగున మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయు విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలచిన, అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలచిన, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరుచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరుచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నేను అప్పగించడు, శత్రువు చేతికి నేను అప్పగించడు. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును.
పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచు రోజులొస్తాయని నిరీక్షణే లేకున్నా, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులొస్తాయని నిరీక్షణే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, మారదు తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. మంచిదండి, మరొక అంశంలోనికి వెళదాం. న్యూజివీడు ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సహోదరులు మతే బ్రదర్ దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, సర్వాధికారి, పరిశుద్ధుడ, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ వాక్య ప్రసన్నత చేత మా హృదయాన్ని బాగు చేసి మార్చి మహిమ పొందాలని ఇట్లాంటి గొప్ప ప్రత్యక్షతలు ఈ కార్యక్రమం ద్వారా మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు. ప్రియ ప్రభువా, మరొకసారి నీ అమూల్యమైన రక్తంతో అయోగ్యమైన జీవితాన్ని, అపవిత్రమైన వ్రతుని కడిగి పవిత్రపరిచి నూతనపరిచి నీ కొరకు, నీ పని కొరకు తగినట్లుగా శుద్ధీకరించి జీవంతో, సామర్థ్యంతో, కృపతో, శక్తితో నింపి మాట్లాడి మహిమ పొందుకోమని ప్రభువైన యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. చాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుని యొక్క హృదయాన్ని గురించి చెప్పిన ఉపమానంలో మాట మనం చదువుకున్నాం. ఎట్లాంటి హృదయము దేవుని కొరకు, దేవుని సాక్షిగా నిలవగలుగుతుంది అని చెప్పి ఇక్కడ మాట్లాడారు. ఎట్లాంటి హృదయము కలిగిన మనుషులు తప్పిపోతారు అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేశారు. యేసు ప్రభువు వారు మానవునికి హృదయాన్ని భూమితో, నేలతో పోల్చారు. ఇది 4 రకాల నేలలతో మానవుని యొక్క హృదయాన్ని పోల్చి మాట్లాడారు. దేవుని వాక్యము విత్తనం వలె హృదయములో విత్తబడుచు ఉన్నదని చెప్పి, అయితే హృదయం యొక్క స్థితిని బట్టి విత్తబడుచున్న వాక్యం అనేది అది ఫలభరితంగా మారడము, లేకపోతే అది నిష్ఫలమైపోవడం అనేటువంటిది జరుగుతుంది అనే విషయాన్ని యేసు ప్రభువు వారు ఉపమానం ద్వారా చెప్పడం జరిగింది. ప్రియదినులారా, ఇక్కడ మనమందరం కూడా కూర్చున్నాం, దేవుని మాటలు వింటున్నాం. ఎందుకు దేవుని మాటలు, దేవుని వాక్యం ఎందుకంటే మన జీవితాన్ని
ఆయన కొరకు సిద్ధపరచడానికి, మన జీవితాల్ని దేవుని కొరకు దేవుని వంటి వారుగా, దేవునిని పోలినటువంటి వారుగా సిద్ధపరిచేది దేవుని మాటలే. మన తెలివితేటలు కాదు, లేకపోతే మన పితరుల యొక్క పేరు ప్రఖ్యాతులు కాదు, మన జ్ఞానము కాదు, మన చదువు కాదు. మన జీవితాల్ని దేవుడు ఆశించినట్లుగా సిద్ధపరిచేది దేవుని వాక్యము, దేవుని మాటలు. అలాగే రాబోవు ఆ రాజ్యము కొరకు, పరలోక రాజ్యము కొరకు మన జీవితాల్ని అలంకరించేది, సిద్ధపరిచేది, మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతికూలతను సరిచేసి సిద్ధపరిచేది కేవలము దేవుని వాక్యము, దేవుని మాటలు. ప్రియదేవులారా, దేవుడు మనిషి జీవితాన్ని ఆయన అనుకున్నట్లుగా, ఆయనను పోలినట్లుగా మార్చడానికి ఉపయోగించేటువంటి సాధనము ఆయన మాటలే, ఆయన వాక్యమే. ఇక్కడ మనమందరం కూడా రాబోతున్నటువంటి క్రీస్తు కొరకు సిద్ధపడడానికి సిద్ధపరిచేటువంటి ఆయుధం, సిద్ధపరిచేటువంటి ఆ శక్తి దేవుని మాటలకి ఉన్నది. దేవుని మాటలు, ఈ మాటలు ఏం చేస్తాయంటే హృదయంలోనికి వెళితే జీవితాన్ని, ఆ మాటలు ఏవైతే ఉన్నవో ఆ మాటలకు తగినట్లుగా జీవితాన్ని మార్చేస్తాయి ఆ మాటలు. ఇప్పుడు మనం తినేటువంటి ఆహారం కడుపులోకి వెళితే, కడుపులోకి వెళ్ళిన ఆహారం ఎలాగైతే మన యొక్క శరీరం మీద దాని యొక్క సామర్థ్యాన్ని, ఆ ఆహార పదార్థాల్లో ఉన్న పోషకాలు ఎలాగైతే శరీరం మీద పనిచేస్తాయో, శక్తిగా మారుతాయో, మన హృదయంలోనికి వెళ్ళిన వాక్యము కూడా మన జీవితం మీద అలాగూ సామర్థ్యవంతంగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, వాక్యం మనం అందరం వింటాం, ప్రపంచంలో చాలామంది వింటున్నారు. మరి అందరూ కూడా దేవుని బిడ్డలుగా, సాక్షులుగా, వాక్యాన్ని పోలినటువంటి వారుగా ఉండగలుగుతున్నారంటే ఉండలేని పరిస్థితి ఉంటుంది. వాక్యాన్ని అందరూ వింటున్నాం, చాలామంది వింటున్నారు, సత్యం అది. ఎవరు చెప్పినా కూడా సత్యం. ఎవరు చెప్పినా కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో నుండే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. కానీ జీవితాలు ఇంకా మానవ స్వభావంతో కూడినటువంటివిగా, శరీర స్వభావాన్ని, శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మనం చూసినట్లయితే దేవుని వాక్యములోనే అనేక జీవితాలు, అనేక విశ్వాసుల యొక్క బ్రతుకులు చూడొచ్చు. కొరింథీ సంఘంలో వారిని గురించి పౌలు గారు మాట్లాడతారు. వారు ప్రకృతి సంబంధులు అంటారు. ప్రకృతి సంబంధులు, ఆత్మానుసారముగా లేరు, ఆత్మ సంబంధులుగా లేరు, ప్రకృతి సంబంధులు అంటారు. వాళ్ళు మారు మనసు పొందినటువంటి వాళ్ళే, వాక్యాన్ని వినినటువంటి వాళ్ళే, కానీ వాక్యాన్ని పోలినటువంటి వాళ్ళు కాదు. ప్రేరణలు చాలా చాలా కీలకమైనటువంటిది విశ్వాస జీవితంలో, మనందరి జీవితంలో కూడా వాక్యము మన జీవితంలో క్రియ చేయడం అనేటువంటిది చాలా అవసరము, చాలా కీలకమైనటువంటిది. చాలా జీవితాలు చూస్తాం, మారు మనసు పొందినటువంటి వాళ్ళు, ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, ఇక సువార్త పరిచర్య, వాక్య పరిచర్య కూడా బాగా చేయగలిగినటువంటి వాళ్ళు. కానీ వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే ఏదో స్వార్థమో, ద్వేషమో, అసూయో, పక్షపాతమో, లేకపోతే ఒక విధమైన గ్రూప్ అంటే ఒక రకమైనటువంటి ఒక జాబితాగా, లేక విడదీయబడినటువంటి ఒక డివిజన్తో కూడినటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటాం. ఏదైతే క్రైస్తవ సంఘము ఉండాలని దేవుడు ఆశపడ్డాడో దానికి ప్రతికూలమైనటువంటి లోక సంబంధమైనటువంటి స్థితిగతులే ఇంకా కనబడుతూ ఉంటాయి. చూడండి ప్రియులు, నాకు కూడా దేవుని సత్యాన్ని గురించి ఎలా ఉండాలో అనే విషయం నాకు తెలుసుకున్నప్పటికీ కూడా శోధన వచ్చినప్పుడు, కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు, కొంచెం హెచ్చరికలు వచ్చినప్పుడు, గద్దింపులు వచ్చినప్పుడు హృదయంలో మార్పు వచ్చేస్తూ ఉండేది. చెడిన స్థితి, లేకపోతే నేను ప్రతికూలంగా మారిపోవడం, నా స్వభావం ప్రతికూలంగా మారిపోవడం, మనసు మారిపోవడం, మనసు చెడిపోవడం, ఇది నాకు అర్థమవుతూ ఉండేది. ఇది తప్పు అని తెలుసు, ఇట్లా ఉండకూడదు, ఎట్లా ఉండాలో కూడా తెలుసు, కానీ అట్లా ఉండలేకపోయినటువంటి పరిస్థితి ఉంటూ ఉండేది. దేవుని వాక్యం తెలిసిన వాడిగా, దేవుని వాక్యాన్ని చెప్పేవాడిగా ఉంటున్నప్పటికీ కూడా వాక్యం యొక్క ఆ పోలిక నా హృదయంలో, నా స్వభావంలో లేనటువంటి పరిస్థితి, మారు మనసు పొందిన మాట వాస్తవము, పాపక్షమాపణ పొందుకున్న మాట వాస్తవము, ఇవన్నీ కూడా వాస్తవాలే. దేవునిలో సాగడం వాస్తవం. కానీ శోధన వచ్చినప్పుడు దేవుని బిడ్డగా కనబడడం అనేటువంటి మాత్రము అది కనిపించలేదు. ప్రజలు నా విషయం చెప్తున్నాను కానీ
చాలా చాలా జీవితాలు నేను చూస్తూనే ఉంటున్నాను. అనేక జీవితాలు, ఆరాధన, పాటలు, ప్రార్థన, వాక్యము, కూటాలు అన్నీ దేవుని బిడ్డలుగానే జరుగుతూ ఉంటాయి. కానీ శోధన వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సహజమైనటువంటి మానవ బుద్ధులే బయటకు వస్తూ ఉంటాయి, మానవ స్వభావమే బయటకు వస్తూ ఉంటున్నది. ప్రియులారా, మనం దీని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే మనం మోసపోతున్నాం, లేక మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటున్నాం. భక్తి చేయడానికి యేసు ప్రభువులోనికి వచ్చాము, కానీ ఎలా చేయాలో, ఎంతవరకు వెళ్ళాలో అనే విషయాన్ని పట్టించుకోవట్లేదు. మనం ఏదో గత కాలంలో త్రాగుడుంటే విడిచిపెట్టేమేమో, ధూమపానం, దురలవాట్లుంటే విడిచిపెట్టేమేమో, కానీ హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఆ గతానికి చెందినటువంటి ఆ మానవ నైజమే ఇంకా అది పనిచేస్తూ, ఇంకా అదే మాట్లాడుతూ, ఇంకా అదే ప్రవర్తిస్తూ జీవితాల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇదేనా దేవుడు ఆశించిన క్రైస్తవ జీవితము అని యథార్థంగా ప్రశ్నించుకుంటే కానీ కాదు. ప్రియదేనులారా, సమస్య ఎక్కడుంది మరి? ఎందుకు ఇలా జరుగుతుంది? వాక్యం అనేటువంటిది, సత్యం అనేటువంటిది ప్రకటించబడుతుంది, కానీ జీవితం అనేది ఇంకా లోకానుసారంగానే ఉంటుంది. శరీర సంబంధం అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ ఆశలను అనుసరించినటువంటి క్రియలే కనబడుతూ ఉంటున్నాయి. ఆ స్వభావాన్ని అనుసరించిన మాటలు వినబడుతూ ఉంటున్నాయి. ప్రజలు వాస్తవాన్ని గమనించినట్లయితే ఒక నిజమైన క్రైస్తవ జీవితము ఖచ్చితంగా మరొక జీవితాన్ని ప్రోత్సాహపరుస్తుంది, కానీ ఆ జీవితాలు కనబడట్లేదు. మరొక జీవితాన్ని ప్రోత్సాహపరిచే క్రైస్తవ జీవితం అంటే మాటలు కాదు, జీవితం. సమస్య ఎక్కడున్నది? ప్రియములో, నా జీవితంలో ఇలాగ ఎన్నో విఫలమైనటువంటి పరిస్థితులు నేను చూశాను. దేవుని గురించి, ఆయన మనసును గురించి, ఆయన వాక్యాన్ని గురించి, ఆయన సత్యాన్ని గురించి, ఆయన ఏం ఆశిస్తున్నాడో దాని గురించి ఎన్నో విషయాలు ఎరిగినప్పటికీ కూడా జీవితం పడిపోయినటువంటి మానవ స్వభావాన్ని చూపించేదిగా జీవితాన్ని నేను జీవించిన పరిస్థితులు ఎన్నోసార్లు నేను చూశాను. ఎలాగో జీవించాలని దేవుడు అర్థం చేస్తాడో ఆ జీవితాన్ని, ఆ క్రీస్తు ప్రభువును మహింపరిచే జీవితాన్ని, క్రీస్తుని పోలిన మనసు కలిగిన జీవితాన్ని జీవించలేక, ఒక విధంగా చెప్పాలంటే ఒక వేషధారణతో కూడిన క్రైస్తవ జీవితాన్ని నా జీవితంలో అధిక శాతం నేను జీవించాను. ఒక వేషధారణతో కూడిన జీవితాన్ని. మరి ఏమిటి వేషధారణ కానటువంటి యథార్థమైన జీవితం ఏమిటి అంటే, ఏదైతే వింటున్నామో దానిని పోలిన బ్రతుకు బయటకు రావాలి. ప్రియదేనులారా, ఏదైతే వింటున్నామో దానికి సంబంధించిన క్రియలు, దానికి సంబంధించిన హృదయము, ఒకరి పట్ల ఒకరికి ఉండేటువంటి బంధాల మధ్య ఐక్యత, ప్రేమ, ఏదైతే వింటున్నామో దానికి సంబంధించినది బయటకు రావాలి. ఇది కాకుండా ఉంటున్నప్పుడు ఏం బయటకు వస్తుంది? స్వార్థం బయటకు వస్తుంది, ద్వేషాలు బయటకు వస్తాయి, అసూయలు బయటకు వస్తాయి. ఇదేమి హృదయము? ఒకసారి వాక్యం మరలా చదువుదాం. 8వ అధ్యాయంలో 13వ వచనం. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ఎట్లాంటి జీవితము, ఎట్లాంటి హృదయం అంటే ఇది రాతి నేల వంటి హృదయం. ఇది పైన కొంచెం మన్నుండి ఇది కూడా విత్తుకోవడానికి తగిన భూమి అన్నట్లు కనబడుతుంది, కానీ లోపల ఏముంటాయంటే రాళ్ళు, బండలు ఉంటాయి. మొక్క మొలుస్తుంది, మొలిచినప్పుడు పచ్చగా కనబడుతుంది, కానీ దానికి ఒక సమస్య ఉంది. వేరు లోపలికి వెళ్లకుండా ఉంటుంది. లోపలికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? దానికి కావలసిన సారాన్ని, దానికి కావలసిన తేమ అది అందుకోలేనప్పుడు బయట నుండి వచ్చేటువంటి ఆ ఎండ తీవ్రతకు అది మాడిపోతుంది. మనము కూడా మన జీవితంలో వాక్యము లోతుగా వెళ్లకుండా అడ్డుగా ఉన్నటువంటి మన రాతి స్వభావం అంటే ఏదో కాదు, దానికి ఏదో పేరు పెట్టే అవసరం లేదు. నాలో ఉన్న రాతి స్వభావానికి పేరు నేనే. నీలో ఉన్న రాతి స్వభావానికి పేరు ఏమీ కాదు, నువ్వే. నీ ఆశలే, నీ కోరికలే, నా ఇష్టాలు, నేను ఇంతే, మేమింతే, మేము పలానా, మేమే గొప్ప, మేము ఎప్పుడు అట్లాంటి వాళ్ళం కాదు. ఇదే ఒక రాతి స్వభావం. దేవుని సత్యం అనేది లోపలికి వెళ్లకుండా ఆ జీవితాన్ని క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి మార్చకుండా అడ్డుగా ఉన్నటువంటి బండ ఏదన్నా ఉన్నదంటే మనిషిలో, నా జీవితంలో నేనే ఉంటా.
నిజం ప్రియదేవులారా, ఏ క్రైస్తవుడికి కూడా ఆ వ్యక్తి యొక్క జీవితంలో పతనానికి, పడిపోవడానికి, చెడిపోవడానికి ఏ ఒక్కరూ కారణం కాదు. తనకు తానే కారకుడు అవుతాడు. నాకు నేనే కారకుడు అవుతా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, వెలుపటి నుండి లోపలికి వచ్చేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదంట. లోపల నుండి వచ్చేదే, లోపల నుండి వచ్చేదే. ఎక్కడి నుండి వచ్చింది? పుట్టుకతోనే వచ్చింది. పుట్టినప్పటి నుండి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము ఇది కలిసి బయటకు వచ్చాం, భూమి మీదకి వచ్చాం. పాప నైజముతో బయటకు వచ్చాం. ఏం చేస్తూ ఉంటుంది ఇది? దేవుడు ఎలాగో బ్రతకాలని కోరుకుంటున్నాడో అలా కాకుండా మరొక జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ జీవితాన్ని మార్చడానికే ఈ హృదయాన్ని దేవుని పోలినటువంటిదిగా మార్చడానికి దేవుడు వాక్యాన్ని విత్తుచూ ఉన్నాడు. విత్తబడుచున్న వాక్యము మన జీవితంలో క్రియ జరిగి ఏది విత్తబడిందో ఆ ఫలాలే, ఆ జీవితమే మన జీవితంలో నుంచి బయటకు రావాలి అంటే వ్యవసాయం చాలా బాగా జరగాలి ప్రియదేవులారా. వ్యవసాయం చాలా శ్రద్ధగా జరగాలి, చాలా తీవ్రంగా మనను గురించి, మన నైజం, మన హృదయాన్ని గురించి మనం తీవ్రంగా పట్టించుకుంటే తప్ప ఏదో గబుక్కుని ఎవరిని ఏదో అనేసాను క్షమించు అని దేవుడిని అడిగేయడం, వాళ్ళని అడిగేయడం చాలా సులువేది. కానీ పుట్టుకతో మనలో ఉండి మనతో పాటుగా పెరుగుతున్నటువంటి ఆ స్వభావం నిజమైన క్రైస్తవ సంతోషాన్ని చూడకుండా చేస్తుంది. నిజమైన పరలోకపు సమాధానాన్ని అనుభవించకుండా చేస్తూ ఉంటుంది. ఆదివారం చర్చికి వచ్చి భక్తి చేస్తాం అనుకుంటాం అంతే. మరి జీవితం ఏమిటంటే మన సొంతమే. జీవితం ఏమిటంటే మన సొంతమే ఉంటుంది ప్రియదేవులారా. కాబట్టి ఈ సొంతం అనేటువంటిది ఏం చేస్తుందంటే దేవుని వాక్యం లోపలికి వెళ్లకుండా అడ్డైపోతూ ఉంటుంది. ఇదొక రాతి నేల ప్రియదేవులారా. మన కోరికలు, మన ఇష్టాలు, మన ఆశలు, మన సాంప్రదాయాలు, మన ఆచారములు, మన సొంతం ఏదైతే ఉందో అది దేవుని సత్యానికి భిన్నంగా అడ్డుగా ఉంటూ ఉంటుంది. అసలు ఈ దేవుని వాక్యం అనేది లోపలికి వెళ్తే దినదినము కూడా మనమేంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళే కొలది మనమేంటో మనకు అర్థమవుతూనే ఉంటుంది. మనమేంటో మనకు అర్థం కావట్లేదు అంటే అది లోపలికి వెళ్ళట్లేదు అని అర్థం. వాక్యము లోపలికి వెళ్తే ఏం చేస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అలా వెళ్ళిపోతుందంట వాక్యం. చాలా చాలా షార్ప్గా ఉంటుందంట కత్తి కంటే. ఏం చేస్తుంది? కత్తితో మనం ఏం చేస్తాం? కత్తితో ఏదో నరికితే 2 భాగాలు అవుతాయి, 2 ముక్కలు అవుతాయి. వాక్యం అనే కత్తి, వాడిగా ఉన్న కత్తి కూడా ఏం చేస్తుంది? 2 భాగాలు చేసేస్తుంది. 2 భాగాలు. గతాన్ని, క్రీస్తులో ఉన్న జీవితాన్ని వేరు చేస్తుంది వాక్యం చేసే పని. అది లోపలికి వెళితే ఏం చేస్తుంది? విభజిస్తుందంట. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చి విభజిస్తుంది. అదే అంటి పెట్టుకునుంటే ఆ మాటలే, ఆ స్వభావమే, ఆ వ్యక్తిత్వమే, ఆ ఆశలే అంటి పెట్టుకునుంటే అంతే. అదే ప్రయత్నం బయటకు వస్తూ ఉంటుంది. ఒక సేవకుడిగా మైకి పెట్టుకుని బోధలు చేస్తూ ఉంటాను, జీవితం అంతా నా గతాంతే కనబడుతూ ఉంటుంది. ఏంటి? ఎందుకని? వాక్యము లోపలికి వెళ్ళలేదు. లోపల అలాగే ఉంది, కదపలేదు. ఎన్ని కూటాలకు వచ్చినా వాక్యం వినేసి బాగా చెప్పారని పైపైన చిన్న ఏదో ఒప్పుకుని పక్కోళ్ళు కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతే అది లోపలికి వెళ్ళదు. ఏం చేయాలి? మన జీవితాన్ని గురించి దేవుడు మనకు అర్థం చేస్తున్న కొలది దాని విషయమే మనం దాన్ని అంగీకరించి ఒప్పుకుని పశ్చాత్తాపడగలిగితే
దిద్దుకోగలిగితే, ఏదో చిన్న చిన్న విషయాలు మాట్లాడి పడిపోయి చూసేసాను, అనుకున్నాను, తలంచేసాను, ఇవి కాదు. లోపల లోపల ప్రమాదం, చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటిది లోపల ఇమిడిపోయి ఉన్నది. ఎప్పుడు బయటకు వస్తుంది ఒరిజినల్ అంటే? శోధన కాలమునంట. కొంతకాలం నిలుస్తారంటే కానీ శోధన కాలమున తొలగిపోతారంట. శోధన కాలమున ఆ ఒరిజినల్ బయటకు వస్తూ ఉంటుంది. మనల్ని అంటిపెట్టుకున్నటువంటి మన సొంత స్వభావం, మరుమనసు పొందారా వీళ్ళు అనే అనుమానాలు వస్తూ ఉంటాయి. నన్ను చూసినా కూడా మీకు రావచ్చేమో, నా జీవితంలో అది బయటకు వస్తూ ఉంటున్నప్పుడు. ఇది ఒక ప్రమాదం ప్రియదేనులారా. ఎన్ని సంవత్సరాల భక్తి చేసినా వధువు సంఘముగా మనం సిద్ధపడలేం. ఈ జీవితం పరలోక రాజ్యానికి సరిపోదు. ఇట్లాంటి ప్రసంగాలు 100 చేసినా కూడా నేను లోపల అది నా పాతది, నా గతానికి చెందిన దాని నుంచి నేను వేరు చేయబడాలి, దాంతో నాకు సంబంధం లేదు అనే స్థితికి నా ఆత్మీయ స్థితి రాగలగాలి. ఈ దిద్దుబాటు మనకు కావాలి, ఈ సిద్ధబాటు మనకు కావాలి, దీని కొరకిన ప్రార్థనలు మనకు కావాలి, ఇలాగన మనసును సిద్ధపరుచుకునే ప్రార్థనలు కావాలి. ఇంట్లో అవసరాలు తీర్చుకునే ప్రార్థనలో, వ్యాధుల బాధల కోసం ప్రార్థనలు కాదు, ఇలాగన సిద్ధపరిచి జీవితాన్ని, మనసును సిద్ధపరుచుకునే ప్రార్థనలు, మనసు సిద్ధపరుచుకునే ప్రార్థనలు. 15వ వచనం చదవండి. అక్కడ 15వ వచనం, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మనం చేసే భక్తులు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను ప్రసంగాలు చేసినా, పరిచయం చేసినా, పెద్ద పెద్ద చర్చిలు కట్టానా, లక్షలు ఇచ్చానా, కోట్లు ఇచ్చానా అనే దానికంటే ఇది చాలా కీలకమైనటువంటిది. ఏమిటదంటే మనసును యోగ్యమైనటువంటిదిగా దేవుని సన్నిధిలో సిద్ధపరచుకోవడం. యోగ్యమైనటువంటిదిగా, దానిలో ఉన్న వంకర, దానిలో ఉన్న చెడు, దానిలో ఉన్న మురికి, దాన్ని గ్రహించి దేవుని పాదముల చెంత దాని విషయమే పశ్చాత్తాపడి, కొన్ని విషయాలు భక్తి చేస్తుంటే వారు మాట్లాడుతున్న మాటలు చాలా సరదాగా అనిపిస్తూ ఉంటాయి. లోపలేమో ఎంతో కుళ్ళు, దుష్టత్వం మురికి పెట్టుకుని ఏదేదో విషయాలు దేవుడు మాట్లాడాడు అని చెప్తూ ఉంటారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదో దేవుడు? లోపల ఉన్నటువంటి ఆ చెడుతనం గురించి ఏదేదో విషయాలు సిల్లిగా అనిపిస్తూ ఉంటాయి. దేవుడు వచ్చిన దానికోసమా, లోపల ఉన్న దానికోసమా, పైన సరదా విషయాల కోసమా, సరదా కార్యక్రమాల కోసమా, లేకపోతే మన ఏదో గొప్పోళ్ళము అని చెప్పుకున్నటువంటి అనుభవాలు, ఆశ్చర్యకార్యాల కోసమా, లోపల ఉన్న దానికోసమా దేవుడు వచ్చింది? ఏం బాగు చేయాలని వచ్చాడు? చెడిపోయింది ఏమిటి అసలు? ఆ రోజు ఏదైనా తోటలో చెడిపోయింది, మానవ నైజం చెడిపోయింది, దానిని బాగు చేసి మరలా నిలబెట్టడానికి వచ్చాడు. ఎలా ఉండేది? ఏ సారం కలిగి ఉండేది? ఏ గుణలక్షణాలతో ఉండేది? ఏ స్వభావంతో ఉండేది? ఏ ప్రేమతో ఉండేది? అది చెడిపోయింది. ఆ రోజు మరలా మారు మనసు పొందించి ఆ పడిపోకముందు ఎట్లాంటి సారము, ఎట్లాంటి ప్రేమ, ఎట్లాంటి స్వారూప్యత ఉందో అక్కడికి తీసుకెళ్ళాలని మన జీవితాన్ని మార్చడానికి వచ్చాడు యేసు ప్రభు. చూడండి, మన జీవితంలో చూసిన గొప్ప అనుభవాలు, గొప్ప కార్యాలు, ఇవన్నీ కూడా మన మనసు యోగ్యమైనది అని రుజువు చేయగలుగుతాయా? మన హృదయం మంచిదని రుజువు చేయగలుగుతాయా? దేవుని యొక్క పరలోక రాజ్యానికి సరిపడినటువంటిది అని రుజువు చేయగలుగుతాయా? ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. జీవించే జీవితంలో చెప్పుకునే మాటలు గొప్పలు ఘనంగా ఉంటాయి, కానీ వ్యక్తిత్వం ఇంకా పతనమైపోయి ఉంటుంది. లోకానికి చెందినటువంటిదిగా ఉంటుంది, శరీర సంబంధిగా ఉంటుంది, ధనాపేక్షతో కూడినటువంటిదిగా ఉంటుంది, భేదములతో కూడినటువంటిగా ఉంటూనే ఉంటుంది. అది ఎట్లాంటి క్రైస్తవ జీవితం? అది ఏ జీవితాన్ని ప్రోత్సాహపరచగలదు క్రైస్తవ జీవితము? ప్రేమ ఎట్లాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? మన కుటుంబంలో ఎట్లాంటి క్రైస్తవ జీవితము? మన సంఘంలో మనం ఎట్లాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తుంటున్నాం? ఏదో పైకి కొంచెం మన్ను ఉండి మొలకొచ్చింది అనుకుని సంతోషపడిపోతే, సూర్యరశ్మి వేడి తీవ్రమైనప్పుడు ఏంటి పరిస్థితి? శోధన వచ్చినప్పుడు ఏమిటి పరిస్థితి? ఏమి లేదంట, వేరు లేదు, లోపలికి వెళ్ళట్లేదు వాక్యము, వేరు లేనందునంట. 13వ వచనం,
రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలమున మీ శోధన కాలమున ప్రియమిత్రులారా, వేరు లోపలికి వెళ్తే, అది మంచి నేల అయితే, వాక్యం లోపలికి వెళ్తే జీవితంలోంచి ఏం బయటకు వస్తుంది? యేసుక్రీస్తుకు సంబంధించిందే బయటకు వస్తుంది. నా సొంత గతానికి సంబంధించిన ఆ నిత్యమైన బుద్ధి బయటికి రాదు వేరు లోపలికి వెళ్తే. చూడండి, చాలామంది చాలా మంచి మంచి పనులు చేస్తారు, మంచి పరిచర్య చేస్తారు. కానీ మంచి పరిచర్య చేస్తున్నాను, బాగా పవిత్రంగా ఉంటున్నానని గర్వంతో బ్రతుకుతూ ఉంటారు. ఇది చాలా భయంకరం. వీళ్ళు మరొకరితో ప్రేమగా కలవలేరు, సమాధానంగా ఉండలేరు. నువ్వు పనికిరావు, నువ్వు భక్తి లేదు అన్నట్లుగా వేరు చేసి చూస్తూ ఉంటారు. ఇది క్రీస్తు స్వభావం. ఇది క్రీస్తుకు చెందినటువంటిదా, సాతానుకు చెందినటువంటిది? అర్థం చేసుకోండి ప్రియజనులారా. నేను బాగా వాక్యం చెప్తున్నాను అనుకున్నటువంటి ఈ గర్వము క్రీస్తుకు సంబంధించింది కాదు, ఇది సాతానుకు సంబంధించినటువంటిది. సమాధానంగా ఉండకుండా అడ్డుపడుతుంది అహంకారం అనేటువంటిది. చాలామంది తప్పు చేయరు, నిష్ఠగా ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, ఖచ్చితంగా కానుకలు ఇస్తూ ఉంటారు. వారికి కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, ఎన్నో విషయాలు దేవుడు చెప్పారంటారు. ఇవన్నిటితో తల పొగరెక్కుంటారు. తగ్గలేరు, దేనిగా ఉండలేరు, సమాధానంగా కలిసి ఉండలేరు. మనమందరం క్రీస్తు బిడ్డల వంచి ప్రేమను పంచలేరు, వేరు చేసి చూస్తూ ఉంటారు. అంటే ఎక్కడి వరకు వెళ్ళింది వాక్యము? లోపలికి వెళ్ళిందా వేరు? వెళ్తే ఇట్లాంటి జీవితం బయటకు వస్తుందా? ఆలోచించాలి ప్రియజనులారా. యేసు ప్రభువారు ఆ రోజు చెప్పారు, వారికి వేరు లేదు, వేరు లేదు. ఇవన్నీ చెప్తా ఉంటాం. నా జీవితంలో నా అనుభవం చాలాసార్లు చూశాను. ఎలా ఉండాలో, ఎట్లాంటి మనసు కలిగి ఉండాలో ఇవన్నీ ఎరిగి, ఒకవేళ నేను కూడా మాట్లాడి ఉండొచ్చు, కానీ శోధన వచ్చినప్పుడు, గద్దెంపు వచ్చినప్పుడు, హీనపరచబడే పరిస్థితి వచ్చినప్పుడు, అవమానపరచబడిన పరిస్థితి నాకు వచ్చినప్పుడు నా మనసు మారిపోతూ ఉండేది ప్రియజనులారా. కారణం ఏమిటి? వేరు లేదు, వేరు లేదు. స్వభావంలో మార్పు వచ్చేస్తూ ఉండేది, వేరు లేదు అక్కడ. చూడండి, మనమందరం కూడా దేవుని పాదముల దగ్గరకు వచ్చిన ఈ సమయంలో మనమందరం మన సంగతి మనం దీన్ని యథార్థంగా ఆలోచించి అంగీకరించకపోతే ఎన్ని నెలలు వచ్చినా భ్రమలో బ్రతుకుతాం అంతే. క్రీస్తు స్వారీపతులకు రాలేం. విత్తనం విత్తబడుతూ ఉంటుంది, శోధన వచ్చినప్పుడు మాడిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటాం. పరిశీలన ఉండాలి మనకు. ఎందుకు ఇలా జరుగుతుంది? యేసుప్రభువు వారు చెప్పారు, సమస్య ఏమిటో చెప్పారు. వేరు లేదు. ఎందుకు లేదు? రాతి నేలది, రాళ్ళు ఉన్నాయి, ఇంకా అడ్డుగా ఉంది. నేను అనేటువంటిది అడ్డుగా ఉంది, అది పోలేదు, అది విడిచిపెట్టలేదు, అది సిలువ వేయబడలేదు, దాని విషయం దిద్దుబాటు లేదు, దాన్ని తొలగించి తగ్గించుకోవడం లేదు. నేను అనేటువంటిది ఇదొక పెద్ద బండ ప్రియదేనుమిట్లారా, ఇదొక పెద్ద బండ. యేసు ప్రభు చెప్పాడు, ఎవరంట ఓపికతో ఫలించేది, క్రీస్తు బిడ్డగా జీవించేది ఎవరంట? యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని, 15వ వచనం, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ప్రపంచ క్రైస్తవ్యము నుండి ప్రభు ఆశించేది ఈ జీవితాలని ఆశపడుతున్నాడు, ఈ బ్రతుకులను ఆశపడుతున్నాడు. ఇక్కడికి వచ్చింది, అలాగే మన సంఘాల్లో మనం కూడుకునేది, మన సంఘాల్లో జరిగే మీటింగ్లో కూడుకునేది ఎందుకంటే ఇట్లాంటి మనసు కలిగి వాక్యములో మనం ఎదగడానికే. అందుకే దేవుడు సమకూర్చేది. ఇలాగనే మన జీవితాల్ని ఏదైతే మనకు విత్తుచూ ఉన్నాడో, బోధిస్తున్నాడో దానిని పోలినటువంటి జీవితం మనలో నుంచి రావాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ సరదా కార్యక్రమం కాదు ప్రియజనులారా. దీనికి భిన్నంగా ఉన్నటువంటి మన విషయం విరుగునట్లుగా మన జీవితం దిద్దుకునే ప్రార్థనలు కావాలి. దీనికి కావాలి ప్రార్థన. దేవుని వాక్యానికి, దేవునికి భిన్నంగా మన జీవితంలో క్రియ చేస్తున్నటువంటి ఆ నీచమైన స్వభావం, మనుషుల్ని గాయపరిచేటువంటి స్వభావం, హింసించేటువంటి ఆ నీచమైన బుద్ధి, ప్రేమహీనత, ఈ విషయమంతా విరిగేటువంటి ప్రార్థనలు మనకు కావాలి. ఇది అలాగే ఉంచుకుని, ఈ స్వభావాలుగా ఉంచుకుని మనం చేసే భక్తి కార్యక్రమాలు, మనం చేసే సేవా కార్యక్రమాలు, మనం చేసే పరిచర్య కార్యక్రమాలు చూసి మనం గొప్పవాళ్ళుగా ఎంచుకుంటే మోసపోతాం ప్రియదేనులారా. దైవజనుడు భక్తుడైన పౌలు గారు అనేక ఖండాల్లో సేవా పరిచర్య చేసి
లక్షల మందికి రక్షణ సువార్త ప్రకటించిన వాడిగా ఉన్నటువంటి దైవజనుడు వ్యక్తిగత జీవితం విషయం వచ్చేసరికి భయపడిపోతాడు. నేను ఎక్కడ తప్పిపోతానేమో అని చెప్పి, నన్ను నేను నలగొట్టుకుంటాను అంటాడు. ఆ బహుమానం పోగొట్టుకుంటానేమో అని చెప్పి భయపడుతూ ఉంటాడు. ప్రియమిత్రులారా, ఇది చాలా తీవ్రమైన విషయం. అందుకే రావాలి ఇక్కడికి మనం. అలా మన జీవితం కూడా దిద్దుకోవడానికి రావాలి, భయముతో చక్కబరుచుకోవడం రావాలి, మన మనసులో విరగొట్టుకోవడం రావాలి. క్రీస్తు బిడ్డగా జీవించడానికి దేవుని సత్యములు మన హృదయంలోనికి వేరుపారాలి. ఇలాగున మన జీవితం దేవుని వాక్యం చేత నింపబడితే వాక్యానుసారమైనటువంటి దేవుని పనుల జీవితాలు మన జీవితంలో ఉంటాయి. ప్రియదినులారా, ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపుడా, పరిశుద్ధుడా, జీవమైన దేవ, సర్వాధికారి, మా బోధకుడా యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బోధిస్తుంటున్నాం, విత్తుచుంటున్నాం. మా హృదయములంటే నేలల మీద విత్తుచుంటున్నాం. నాయనా, యోగ్యమైన మంచి నేలగా మా హృదయాలను సిద్ధపరచుకుని మా హృదయాల్లో నీ వాక్యం వేరుపారినట్లుగా ఫలించినట్లుగా మా జీవితాలు సిద్ధపరచుమని, నీ పరిశుద్ధాత్మ కార్యం మా జీవితాలు జరిగించమని ప్రభువే సునామములో వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఉజ్జీకీర్తన నుంచి 410వ పాట పాడుకుందాం. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా
కనికరగల దేవా, ఆశ్చర్యకరుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధాత్మశక్తి నా జీవితంలో క్రియ జరిగి నన్ను నూతనపరిచే దేవుడు గనుక నాలో ఉన్న ప్రతి రాయిని తీసి పారవేయగల ఆత్మీయ మెట్టులో నన్ను సిద్ధపరచమని, నేను ఏ స్థితిలో ఉన్నానో నన్ను నేను పరీక్ష చేసుకోవాలని ఆశను పుట్టించే పరిశుద్ధాత్మశక్తి ప్రతి వ్యక్తి మీద క్రియ జరిగించి మీరే మాట్లాడే దేవుడు మా మధ్య ఉన్నామని రుజువు చేసి మహిమ ఘనత మీరే పొందుకోరమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. దేవుని వాక్యం విని మనల్ని పరీక్ష చేసుకునడానికి మంచి వర్తమానం మనం విన్నాం. వేడికగా దేవుని సంధికి వచ్చి వెళ్ళడానికి కాదు, రాకడ సమీపముగా ఉంది. హృదయాన్ని పరీక్ష చేసుకునే సమయం ఇది. ఈ సమయాన్ని వృధా చేసుకుంటే దాని యొక్క ప్రతిఫలము మనం సంపాదించుకోలేము. మన ఆత్మీయ జీవితానికి కావలసింది వాక్యం. విన్నాను వాక్యం అని చెప్పుకొనని భక్తి కాదు ఇది. చూడండి, దేవుని యొక్క మాటలు మన ఆత్మీయ జీవితానికి లోతుగా వెళ్ళాలని వాక్యం విన్నాం. అది ఏం చేస్తుందంట? కీళ్లను మూలికలను విభజించినంత మట్టుకు. అంటే మన ఆత్మీయ జీవితంలో అంత పరీక్ష చేసుకోకపోతే వాక్యం ఫలించదు. లోపల ఉన్నటువంటి ప్రతి అవిధేయత అని రాయి మనలో ఉంచుకుని భక్తి చేస్తే పరలోక రాజ్యము లేదు. కనుక పరలోక రాజ్యం చేరాలనే ఆశ, మనం ఎందుకు భక్తి చేస్తున్నాము అనే ఆలోచన, తగిన జ్ఞానము కావాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి మన హృదయంలో క్రియ జరిగినప్పుడు నీ హృదయంలో విత్తబడని విత్తనము ఫలించింది. నువ్వు పరీక్ష చేసుకోకుండా నువ్వు ఫలించలేవు, పరలోక రాజ్యము చేరలేవు. కనుక వాక్యం వేడికగా విన్నానని చెప్పుకునడానికి కాదు, విన్న వాక్యము ఎలా నీలో ఫలిస్తుంది, వాక్యాన్ని బట్టి నువ్వు ఎలా భక్తి చేస్తున్నావు, ఈ వాక్యం నీ జీవితానికి ఎలా క్రియ జరుగుతుంది, నీ జీవితంలో ఎలా ఆత్మీయమైనటువంటి మెట్టులో ఉన్నావు, ఎలా నీ కుటుంబాన్ని కట్టుకొనడానికి తగిన సిద్ధపాటు నీలో ఉంది, పరలోక రాజ్యం చేరగల ఆత్మీయ మెట్టులో నీవు ఏ స్థితిలో ఉన్నావు. భక్తి అంటే ఎవరి కోసమో భక్తి కాదు, నీ కోసమే నువ్వు భక్తి చేయాలి. నీ ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. నీ ఆత్మకు అక్కడ స్థానం కావాలంటే వాక్యం లోతుగా వెళ్ళినప్పుడే నీలో దేనికి దానికి ఆత్మికను శరీరానికి చాలా పోరాటం. ఈ శరీరం మనల్ని ఎప్పుడు పర్వాలేదు, నువ్వు భక్తి చేస్తున్నావు, బాగా పాటలు పాడుతున్నావు, బాగా ప్రార్థన చేస్తున్నావు, పర్వాలేదు, ఇదే భక్తి, ఇదే విశ్వాసము, ఇదే శ్రేష్టమైంది అని చెప్తూ ఉంటుంది. ఆత్మ దానికి ఒప్పుకోదు. ఆత్మకు కావలసినటువంటి నియమం ఉంది. ఆ నియమం ప్రకారం నువ్వు పోరాడకపోతే పరలోక రాజ్యము లేదు. నీవు లోతుగా నీ జీవితాన్ని పరీక్ష చేసుకున్నప్పుడే ఆ నియమంలో నువ్వు ఉండగలవు, పరలోక రాజ్యాన్ని చూడగలవు. కనుక వాక్యం అంటే వాక్యమే, వెళ్ళానంటే వెళ్ళాను, వచ్చానంటే వచ్చాను అనుకోవద్దు. దావీదులకు ఆశ ఉండేది. ఆయన ఏం ప్రార్థన చేసేవారంటే, ప్రభువా, ఈ సహవాసానికి వస్తున్నటువంటి ప్రతి వ్యక్తి విడవబడకూడదు, ఎత్తబడాలి. ఒక్క డెక్కైనను విడవబడటానికి వీల్లేదు, వారందరూ పరలోక రాజ్యం చేరాలి అని ప్రార్థన చేస్తుండేవారు. నీవు పరలోక రాజ్యం చేరాలి అంటే
నువ్వు మౌనంగా ఉంటే కుదరదు. నువ్వు ఆ రాజ్యంలో శాంతి సమాధానం నెమ్మది కావాలి అంటే ఇక్కడ మన హృదయాన్ని లోతుగా త్రవ్వుకోవాలి. నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ దేవుని యొక్క శక్తిని చూడాలనే వ్యక్తిగా ఉన్నావో, దేవుని యొక్క కార్యము నీ జీవితంలో సిద్ధపరచుకోలేని వ్యక్తిగా ఉన్నావో, దాన్ని అంతటినీ పరీక్ష చేసుకొనడానికి ఈ వాక్యం మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. ఏదో వేడికగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవటానికి కాదు. కనుక ప్రతి వ్యక్తి వాక్యం ద్వారా బలపడాలి. ఈ వాక్యాన్ని పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క శక్తిని కూడా దేవుని సన్నిధికి వచ్చాము అంటే ఒక మేలు చూడాలి. ఏం చూడాలి? ఒక విలువైనది మనం సంపాదించుకోవాలి. దేవుని యొక్క శక్తిని సమకూర్చుకోగలిగితే మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశ్రదము, ఎంతో మేలు. గనుక ఆ మేలైనది చూడాలి అంటే వాక్యలో ఒక స్త్రీ ఉంది. ఆమె దేవుని దగ్గరికి వచ్చింది. ఆమె దేవుని దగ్గరకు వచ్చి ఆయన అడుగుతూ ఉంది. ఆయన ఏం చెప్పట్లేదంట. చూసారా? మనము ఏదన్నా అడిగామనుకోండి, దేవుడు మనకేం చేయాలి? వెంటనే కార్యం చేయకపోతే మనల్ని ప్రార్థనకి వెళ్ళాం. అక్కర్లేదండి అని మానేసి ఎక్కడికి వెళ్తాం? వెనక్కి పాత స్వభావంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ స్త్రీ అలా ఆయన అడుగుతుంది. ఆయన తన సమస్యను చెప్పుకోవాలని ఆశపడుతుంది. తనకు కావలసిన అవసరతను తీర్చుకోవాలని విశ్వాసంతో వచ్చింది. ఆమె ఎవరో నేను చెప్పేసరికి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఎవరో తెలుసా? చెప్పగలరా? కానాను స్త్రీ. ఈ కానాను స్త్రీ ఎక్కడికి వచ్చింది? దేవుని ఎరగనటువంటి ఆ స్త్రీ దేవుని దగ్గరకు వచ్చింది. వచ్చి ఏమడుగుతుందో తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ నుంచి చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనని వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవని వద్దకునో నేను పంపబడలేదని నేను ఎవరి వచ్చాడంట? నశించిపోయిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవని వద్దకు నేను పంపబడలేదన్నాడంట. ఆమె ఏం చేస్తుంది? ఆ ప్రాంతానికి వచ్చినటువంటి యేసు ప్రభు దగ్గరకి అన్య స్త్రీ అయినటువంటి ఈ కానాను స్త్రీ ఆయన యొద్దకు వచ్చి, దావీదు కుమారుడా, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నది. ఏం చెప్తుంది? ప్లేరా, తన కుమార్తెకి దయ్యం పట్టిందంట. దయ్యం పట్టినటువంటి ఆ బిడను ఎవరి దగ్గరకు తీసుకొచ్చింది? ప్రభు దగ్గరకు తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఏం చెప్తుంది? కరుణించమని అడుగుతుంది. నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతున్నదని కేకలు వేసి చెబుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్క మాట అయినా సమాధానం లేదు. ఆయనకు అడుగుతుంది, ఇది సమాధానం లేదు. ఎంత తీసుకొచ్చింది ఏంటి? ఎంత కోపం వచ్చింది మనకైతే? కోపం వచ్చిద్దా రాదా? ఏంటి సమాధానం చెప్పడేంటి? ఈయనకంత గర్వమా? ఏమంటాం? మనం ఎవరైనా క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటాం?
ఎంత గర్వమో చూడు. సమాధానం చెప్పట్లేదు అని పైకి అనకపోయినా ఎక్కడుండదు, మనస్సులో అనుకుంటుంది. అనుకోగానే నీళ్ళు ఏర్పడుతుంది ఒక రాయి. ఆ పాపం అనే రాయి లోపల ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన రాయి తీసేసుకోవాలంటే వాక్యం కీళ్లను మూలగలను విభజించినంత మట్టుకు దూరుతుంది, కానీ సమాధానం వెంటనే రానందున మరలకు రాయి పడుతుంది అక్కడ. చూడది ఆకారాన్ని, బలాన్ని, ఈ జ్ఞానాన్ని చూసే దేవుడు కాదు. నీ యొక్క సహనాన్ని, నీ యొక్క ఓర్పును, నీ ప్రేమను, నీలో ఉన్న భక్తిని చూస్తున్న దేవుడు ఆయన. ఆమె అడుగుతుంది, ఏమడుగుతుంది? కేకలు వేస్తుంది. నా కుమార్తె దయ్యం పట్టిందని బహుగా బాధపడుతుందని కేకలు వేసింది. కేకలు వేస్తున్నా ఆయన ఏం చేస్తున్నాడంట? సమాధానం చెప్తున్నాడా? ఏమి సమాధానం? అందుకే ఆయన మీద ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడ వచ్చి కేకలు వేసినది కనుక ఈమెను పంపివేయమనని వేడుకుంటున్నారట. ఎవరు? శిష్యులైన వారు. ఏంటయ్యా ఈమెకి సమాధానం చెప్పరేంటి మీరు? మనంట పడుతుంది, కేకలు వేస్తుంది, మాటిమాటికి అడుగుతుంది, నీవు సమాధానం చెప్పడం లేదు అని తన శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారట. చూడండి ఎంత విచిత్రం. ఆయనకి తెలీదా నా వెంబడ వస్తుంది, ఆమె కుమార్తెకి దయ్యం పట్టింది అని ఆయనకి తెలీదా? ఆయన చిత్తం లేకుండా ఏమీ జరగదట. ఆయన చిత్తం లేకుండా ఏమీ జరగదట. ఆయన చిత్త ప్రకారమే ఆమెకి దెయ్యం పట్టింది. ఎందుకు పట్టింది? తన హృదయంలో ఉన్నది పాపము అనే రాయి. ఆ రాళ్ళు ఏరుకోకుండా, దేవుని యొక్క వాక్యం నీలో ఫలించకుండా, నీ బ్రతుకుని దిద్దుకోకుండా దేవుని యొక్క శక్తి నీలో క్రియ జరగదు కనుక, దేవుని యొక్క శక్తి నీలో క్రియ జరగాలంటే నీ హృదయాన్ని పరీక్ష చేసుకోవాలి. నీ బ్రతుకులను పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని యొక్క ఆత్మచర్యకు నీ హృదయం అప్పగించుకోవాలి కనుక ఆయన వింటూ ఉన్నాడు. ఆమె అడుగుతానే ఉంది, వెంబడిస్తానే ఉంది, కేకలు వేస్తూనే ఉంది. ఆయనకి వినపడుతుంది, కానీ మారు మాట్లాడట్లా. ఆయన చెవుడుందంటారా? ఎవరికి? మన ప్రభుకి చెవుడుందా? చెవుడుంది కోసం, అందుకనే మాట్లాడాల. అవునా? లేరా? ఆయనకేం లేవు, చెవులు కదూ. ఆయన చెవులకి వినపడదేమో, చెవుడేమో అనుకుంటాం మనం. ఆయన మన పట్ల ఎలాంటి, ఆయన పట్ల ఆమెకున్న ప్రేమ ఎంతదో, తన లోతు, తన విశ్వాస జీవితము ఎంత ఉందో పరీక్ష చేస్తున్నాడు. ఆయన పరీక్ష చేస్తున్నాడు. మాటికి అడుగుతూనే ఉంది. నా కుమార్తె బాధపడుతుందయ్యా, దయ్యం పట్టింది, నాకు సహాయం ఇచ్చేమని అడుగుతుంది. శిష్యులు కూడా ఒక పక్కన మన ఎంబడి ఆమె వస్తుందయ్యా, మీరు సమాధానం చెప్పండి అని చెప్తున్నారు. ఆయనకి తెలుసు. ప్లేరా మనం అడగానే ఇచ్చేసేస్తే భక్తి చేయము. చాలామంది వస్తారు, ప్రార్థన చేయండి, మాకు ఈ దెయ్యం పట్టింది, ఈ జబ్బు వచ్చింది అంటారు. ప్రార్థన చేస్తే శుభ్రంగా బాగుపడి వెళ్ళిపోతున్నారు. అది దేవుని వాక్యం విని హృదయంలో ఉన్న పాపం అనే రాళ్ళు ఏరి పారవేసి జీవితాన్ని చక్కబరుచుకోగలిగితే మరలా ఆ దెయ్యం నిన్ను ముట్టదు. మరలా ఆ దెయ్య శాస్త్రాలు నీ జీవితంలో కనబడవు. కనుక ఆయన వింటున్నాడు. ఆమె కేకలు వేస్తుంది, అరుస్తూనే ఉంది. ఆయన వింటూనే ఉన్నాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఈ శిష్యులు కూడా వచ్చి శోధిస్తుంటే ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు ఆయన? ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనను. ఏం చెప్తున్నాడు? ఎందుకు వచ్చాడు అసలు ఆయన? ఎందుకు వచ్చాడు? తన పోలికగా ఉన్నటువంటి ఈ మానవుని రక్షించుకుంటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీలో ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చాను.
మరి ఎవరు ఎద్దకు రాలా. ఈమెవరు? కానాను స్త్రీ. ఆయన ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు ఎద్దకే నేను వచ్చాను, కానీ మరి ఎవరి ఎద్దకు పంపబడలేదయ్యా. అక్కడ చూడండి ఎలాంటి మాట చెప్పాడు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఏర్పాటు వేరు. నిజమే. అసలు ఆయన ఎందుకు వచ్చాడు? ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలా, నెరవేర్చడానికి వచ్చాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమముల ప్రకారం భక్తి కొనసాగుతూ ఉంది. తరువాత యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. లోకాల్లో ఉన్నటువంటి ప్రతి మానవాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు కూడా ఏం చెప్తున్నాడు? నశించిపోయి ఇశ్రాయేలు ఎద్దకే వచ్చాను, కానీ మరి ఎవరి ఎద్దకు రాలేదన్నాడు. ఈమెవరు మరి? కానాను స్త్రీ. ఈ కానాను స్త్రీ ఎవరి దగ్గరకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది. నా కుమార్తెకు దయ్యం పట్టింది, సహాయం ఇచ్చేమని అడుగుతుంటే ఆయనేమో నేను ఇశ్రాయేలు ఎద్దకే వచ్చానన్నాడు. ఇక్కడ మాటలు మార్పు కనబడుతున్నాయి, పరిస్థితులు ఎదురాడుతున్నాయి. కానీ ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన పోలికగా ఉన్నటువంటి మానవాళ్ళని రక్షించడానికి ఆయన రాబోయే ముందు ఒక శ్రేష్టమైన కార్యం చెప్తాను వినండి. నిజమే, ఆ నశించిపోయిన ఇశ్రాయేలు ఎద్దకే వచ్చినటువంటి యేసుక్రీస్తు తన కంటే ముందుగా ఒక చక్కటి సందర్భాన్ని చెప్పాడు. ఆ సందర్భంలో అతను అంటాడు, నేను ఈ చతుష్పాద జంతువులు తినమని చెప్తే ఈ నీచమైన తినను అంటాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇవి నేను పరిశుద్ధపరిచాను, వీటిని పరిశుద్ధపరిచాను అంటే నానా జాతులైన వారినన్నిటినీ, అన్ని జంతువుల్ని ఒక దుప్పటిలో ఆకాశం నుంచి వచ్చిందంట. ఎవరి దగ్గరికి? పేతురు దగ్గరికి వస్తే అతను చూచి ఏమన్నాడు? నిషిద్ధమైనది ఎప్పుడు తినలా. ఏంటంట? నేను ఎప్పుడు ముట్టుకోలేదయ్యా, నేను తిన్నాను. ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? ఆయన పరిశుద్ధపరిచాడు వాటిని. ఆయన ఏం చేశాడు? నిషిద్ధమైనవే, పనికిరానివే, దేవుని ఎరగనటువంటివే నీవు నేను, మనల్ని ఆయన పరిశుద్ధపరిచాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని నింపాడు. మనలో ఉన్న రాళ్లను ఏరి పారవేయాలని ఆయన వాక్య చేత మనతో మాట్లాడాడు. ఆయన ప్రేమించే దేవుడు కనుక, ఆయన ప్రేమ స్వరూపి కనుక, ఆ ప్రేమ గల మాటలతో మనల్ని బలపరచడానికి, దేవుని యొక్క వాక్యాలంటే సత్యాన్ని గ్రహించడానికి, దేవుని యొక్క శక్తిని చూడడానికి, ఆయన ఒక సూచనలో మనల్ని చూపించడానికి మాట్లాడుతున్నాడు మాటలు అవి. ఏం చెప్తున్నాడు? నేను నశించిపోయే వారి వద్దకే వచ్చా, నేను మీ వద్దకు రాలా. అయినాను ఆమె ఏం చెప్తుందో తెలుసా? ఆమె ఏం చెప్తుంది? ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినడు కదా అని చెప్పాను. చూడండి, ఆయన ఏమంటే ఆమె ఏమంటుందో ఆ మాట చెబితే మూతి ముడుచుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళింది ఆమె. మనమైతే ఏంటి పద్దాకి వెనకాల పడదాం, ఉంటే ఉంటుంది పోతే పోయింది అనుకుంటాం. ఆమె ఏం చేసింది? నిజమే ప్రభువా. ఆయన ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకొని, పిల్లలు ఎవరు? ఇశ్రాయేలు, తన జనాంగమైన ఇశ్రాయేలు పిల్లలంటే, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదని చెప్పగా, నా పిల్లలకి పెట్టవలసినటువంటి ఆహారం, ఈ కార్యాలు వారి పక్షాన్ని చేయాలి అని చెప్తుంటే ఈమెమంటుంది? నిజమే ప్రభువా,
కుక్క పిల్లలు కూడా తమ యజమాను బల్ల మీద నుండి పడే మొక్కలు తినుడు కదా. ఏం చెప్తుంది? ఎంత తగ్గించుకుంటుందో చూడాలి. యజమాని పిల్లలు తిన్నప్పుడు మొక్కలు పడతాయి కదా, ఆ మొక్కలు కుక్కలు తింటాయి కదా. అంటే నేను కూడా కుక్క లాంటి దాన్నే. తగ్గించుకుంటాం మనం. తగ్గించుకోగలమా? తగ్గించుకోలేము. ఈమె ఒక దేవుని ఎరగనటువంటి ఒక అన్య స్త్రీ అయ్యుండి ఏం చెప్తుంది? తగ్గించుకుంటుంది. చక్కగా తగ్గించుకుంటుంది. తగ్గించుకునే మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. తగ్గింపులో ఎంత దీనత ఉందో చూడండి. ఏం చెప్తుందమ్మి? నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కలను తినుడు కదా అని చెప్పాడట. తన జీవితంలో ఎంత నలిగితే అలాంటి మాటలు మాట్లాడుద్దో చూడండి. ఎందుకు వచ్చిందామె? దేవుని యొక్క కార్యం చూడడానికి వచ్చింది. కార్యం చూస్తానికి వచ్చి ఆమెలో ఎలాంటి అతిశయము లేదు. ఆయన ఈమె అడిగినది ఇవ్వకపోయినప్పటికీ చేయడానికి నేను చేస్తాను అని మాట మాట్లాడకపోయినప్పటికీ మాటిమాటికి ఆయన అడుగుతూనే ఉంది, శోధిస్తూనే ఉంది. ఒక కార్యము చేయడాలంటే మనం ఏమని చేస్తాం? మీరు చేయండి ప్రార్థన, నువ్వు చేయు, నువ్వు తిని బరీగా పడుకుంటావు. నీ గురించి ఎవరు చేయాలి? నీలో దెయ్యం పోవాలంటే ఎవరు చేయాలి? మీరు చేయండి, నేను పడుకుంటాను. చూడండి, ఒక దెయ్యం పట్టిన వచ్చింది ఇక్కడికి. దెయ్యం పట్టిన వస్తే ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోతుంది. మరలా వచ్చి ఆమెలోకి వస్తుంది. 1 నెల రోజులు మేము ప్రార్థన చేయగానే వెళ్ళిపోతుంది. మేము ప్రార్థన చేస్తుంటే అమ్మో నేను వెళ్ళిపోతాను, కాలిపోతున్నాను, నన్ను విడిచిపెట్టేసేయండి అనేది వెళ్ళిపోయేది. మరలా ఆమె చర్చిలోంచి బయటకు రాగానే పరుగు, నేను దీన్ని చంపేస్తాను, తీసుకెళ్ళిపోతాను అని ఈ చెరువులకు తీసుకెళ్ళిపోతూ ఉండేది. ఆమె పరిగెత్తుతుంటే వెనకాల సేవకులు పరిగెత్తుతూ ఉండేవాళ్ళు. ఎందుకు నువ్వు వెళ్ళలేదు అంటే ఆమె ఆ దెయ్యం చెప్తూ ఉండేది, ఈ మారలా సరిగా, ఈ మారితే వెళ్ళిపోతారంది. ఆమె జీవితాన్ని అంతా సరి చేసాం. ఆమె కాదు, ఆమె భర్త మారాలంది. ఆమె భర్త మారాడు, ఆమె మారాడు. లేదు వెళ్ళను, ఆ అత్తమామ మారాలంది. ఏంటి, ఆ అత్తమామ వచ్చారు, వాళ్ళిద్దరు మారు మనసు పొందారు. నేను వెళ్ళను, ఆ తల్లిదండ్రులు కావాలంది. ఆ తల్లిదండ్రులు వచ్చి మారు మనసు పొందారు. చూడండి, అందరిని ఇల్లంతా చుట్టేసింది ఆ దెయ్యం. ఎందుకు? ఆ దెయ్యం వల్ల అందరూ మారు మనసు పొందారు. చూసారా? ఆ దెయ్యం ఎందుకు వెళ్ళలేదు? ఆ ఇంట్లో తిష్టేసింది. ఆ తిష్ట నుంచి వెళ్ళాలంటే లింక్ ఉంది అక్కడ. ఒకరినొకరు అనుభవ సంబంధం ఉంది కనుక వాటన్నిటి నుండి విడుదల పొందాలి అంటే అది వారందరూ మారు మనసు పొందితే కానీ వెళ్ళలేదు. వాళ్ళలో ఉన్న ప్రతి రాయి తీసి పారవేసుకోగలిగితేనే ఆ దెయ్యం వెళ్ళింది. కానీ అప్పటి వరకు కదలది, టెస్టేసి కూర్చుంది. చూడండి, ఒక దెయ్యం వెనక ఎంత ప్రభావం ఉంటుందో. ప్రార్థన చేయండి మీరు అంటారు చాలామంది. మీరు మాత్రం చక్కగా పడుకోవద్దు. భారము కలిగి హృదయములో ఉన్న రాయి వేరుకోగలిగితేనే విత్తబడుతున్న సువార్త, ఆ వాక్యం నీలో ఫలించాలి, నీలో క్రియ జరగాలి, నీ జీవితంలో పాపం నుండి విడిచిపెట్టాలి. ఆ పాపం అనే రాళ్ళ నుండి నీవు బయటికి రావాలి. వస్తేనే
అందుకే ఆయన ఆమెను పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఆమె దేవుని ఎరగినటువంటి ఒక వ్యక్తి అయ్యింది కనుక పరుస్తాకి ఏమొచ్చాడు ఆయన ప్రార్థన చేస్తే అనేక మంది రోగులు బాగుపడ్డారు, అనేక మంది మరణించిన వారు లేచారు, ఎంతోమంది శుద్ధులయ్యారు. పొమ్మంటే పోద్ది. కానీ ఆమె జీవితంలో దేవుని యొక్క కార్యము, ఇంకా దేవుని యొక్క శక్తిని చూడలేదు కనుక అక్కడ పరీక్ష చేస్తున్నాడు. నశించిపోయే వారి యొద్దకి నేను వచ్చానని చెప్తే ఆమె కూడా చక్కగా తగ్గించుకుంటూ ఉంది. దేవుని యొక్క మాటను గ్రహించింది. అయ్యో నిజమే కదా, యజమాను పిల్లలు తింటున్న రొట్టె ముక్కలు కింద పడితే కుక్కలు తింటాయి కదా, అలాంటి కుక్కనే నేను. దేవుని వాక్యాన్ని విని నా జీవితాన్ని దిద్దుకొని నా బ్రతుకును మార్చుకుని నా బిడ్డకు ఆమెలోంచి పోవాలి అంటే నేను తగ్గించుకుంటేనే నా ఇంటికి రక్షణ వస్తుందని విశ్వసించింది, నమ్మింది అంటుంది. నిజమే ప్రభువా, ఏం చెప్తుంది? నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడ ముక్కలు తినడు కదా అని చెప్పాను. అందుకు యేసమ్మా నీ విశ్వాసము గొప్పది. నీలో విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. నీ విశ్వాసం లేకుండా ఎదుటి వ్యక్తి మీద ఆధారపడదు. నీలో విశ్వాసముతో అడిగి పెడితే దేవుని యొక్క శక్తిని చూస్తావు, దేవుని యొక్క ప్రభావాన్ని చూస్తావు, దేవుని యొక్క వాగ్దాన్ని జీవితంలో క్రియ జరిగింది. ఏదో వేడికగా వచ్చి వేడికగా ఈ స్థలానికి వచ్చి వెళ్ళానండి, నాకు స్వస్థత లేదండి అని చెప్పడం వల్ల ఉపయోగం లేదు. మొదట నీ హృదయాన్ని చక్కబెట్టుకో. నీలో ఉన్న రాయి తీసివేసుకోగలిగితేనే, నీలో ఉన్నటువంటి అపవిత్రతను విడిచిపెట్టగలిగితేనే, నీలో ఉన్నటువంటి లోక సంబంధమైన ఆశ నుండి నీవు విడుదల పొందగలిగితేనే దేవుని యొక్క ఆత్మచర్య నీ జీవితంలో క్రియ జరిగి నేను ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మార్చగలుగుతుంది. ప్లేరా ఉందా విశ్వాసం? విశ్వాసం ఎలాంటిదో తెలుసా? నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం అంట. ప్లేరా ఎలాంటిది? నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం అంటే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే వారికనే లేదు. విశ్వాసం ఎవరికి? మనం అబ్రహాంని చూస్తాం. అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడ్డాడు అంట. ఎందుకు నీతిగా ఎంచబడ్డాడు? నమ్ముకున్నాడు. ఎలా నమ్ముకున్నాడు చూడండి, వృద్ధాప్యం వరకు కనిపెట్టాడు ఒక మాట కోసం, దేవుడిచ్చిన మాట కోసం ఎలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అంటే ఓర్పు, సహనము, ప్రేమ ఇవన్నీ కలయికతో అతను భక్తి చేశాడు. విశ్వాసముతో దేవుని కార్యము కొరకు ఓపికతో కనిపెట్టాడు. మనకు ఓపిక ఉండదు. ఇక్కడికి వచ్చి కూర్చోగానే ఏం పోవాలి? మనలో ఉన్న దెయ్యం పోవాలి, మనలో ఉన్న జబ్బు పోవాలి. పోద్ది ఎప్పుడు నీలో విశ్వాసం ఉంటే. విశ్వాసము అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. ప్లరా ఒక సహోదరుడు దావీదులు అందరూ సువార్తకి వెళ్తున్నాం. ఆ చిన్న గేటు గారు దిగింది. ఆ ఎదురుగా ఉన్నట్టు రోడ్డు నుంచి ఒక ముసలాయన పరుగున వస్తున్నాడు. ప్రార్థన చేశారు అయ్యగారు వెళ్ళడానికి. అతను కారు దగ్గరకు వచ్చేసాడు. అయ్యా ఏమి కొట్టిందో నాకు తెలియదు, గుండె పట్టేసింది, నాకు ఊపిరాటలేదు, నేను చనిపోయేటట్టున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. అలాగా నువ్వు చర్చిలోకి వెళ్ళి నీవు 3 మార్లు అటు ఇటు తిరిగి రా అన్నాడు. అతను చర్చిలోకి వెళ్ళాడు. దేవుని ఎరగినటువంటి వ్యక్తి, అతను దేవుని ఎరగినటువంటి అన్యుడు. చర్చిలోకి వెళ్ళాడు. స్టేజీ మేంచి చివరి గుమ్మం వరకు 3 సార్లు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అతను చెప్పేలోపు వేరొక మనిషి వచ్చారు అయ్యగారి దగ్గరికి. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇతను రోడ్డు దాటి వెళ్ళిపోయాడు. ఏంటి వెళ్ళిపోతున్నాడు? తిరిగి రమ్మన్నాను, ప్రార్థన చేయాలి, అతనికి వెళ్ళిపోతున్నాడు అని పిలవమంటే పిలిస్తే మీరు తిరగమన్నారు కదండి, తిరిగాను, నాకు తగ్గిపోయింది, వెళ్ళిపోతున్నాను నేను అన్నాడు. ప్లరా ఈ లోకములో అలాంటి కార్యము జరిగింది. ఆయన చేస్తాడు. ఆమెలో ఉన్న భక్తి విధానాన్ని గమనించడానికి
సమయాన్ని వేచి చూస్తున్నాడు ఆయన. ఆమె కేకలు వేస్తూ ఉంది, ఆమె అడుగుతూనే ఉంది, ఈయన సమాధానం చెప్పలేదు. చూడండి, ఆమె యొక్క ఓర్పు సహనం ఎలాంటిదో కనిపెట్టాడు. ఇప్పుడైతే అలాంటి ఓర్పు సహనం మనకు లేదు కనుక క్షణంలో చేయకపోతే ఏంటి, ఏం దేవుడు ఇంజక్షన్ చేయించుకుందాంలే, డాక్టర్ దగ్గరికి పరుగుదేద్దామని అనుకుంటాం. అలాంటి మనస్సు మనది. ఎందుకని? మనలో వాక్యం ఫలించట్లేదు. విన్నట్టుగానే కనబడుతున్నాం, దేవుని వాక్యాన్ని విన్నాను, భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాం, కానీ ఆ వాక్యములో ఉన్నటువంటి సత్య సారాంశాన్ని, ఆ నీతిని, ఆ పరిశుద్ధతను మనము గమనించలేకపోతున్నాం. అది మన హృదయంలో ఫలాలు ఇచ్చేంత వరకు మన ఆత్మీయ జీవితాన్ని లోతుగా త్రవ్వుకోలేకపోతున్నాం. కనుక విశ్వాసములో పరిపూర్ణత కనబట్టాలా. మనం ఏం నేర్చుకోవాలి? రాకడ సమీపముగా ఉంది కనుక ఏం కనిపెట్టాలి? విశ్వాసాన్ని పరిపూర్ణముగా మన ఆత్మీయ జీవితంలో సిద్ధపరచుకోవడానికి కనిపెట్టే భక్తి పెట్టి మనకు కావాలి. అలాంటి భక్తి లేకపోతే పరలోక రాజ్యము లేదు, మనకు దేవుని యొక్క కార్యాలు మనము చూడలేము. దేవుని యొక్క కార్యము చూడాలి అంటే మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి అణువు పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము మనలో ప్రవేశించడానికి మన హృదయం ఆయనకి ఇస్తే, దేవుని యొక్క శక్తి మనలో క్రియ జరిగితే, దేవుని యొక్క ప్రభావము మనలో క్రియ జరిగినప్పుడు మనలో మోసకరమైన జీవితాన్ని ఎన్నడూ ఉంచుకోలేం. అది మన హృదయంలో లేకుండా ఏం చేస్తాం? కడుక్కుంటాం, పరిశీలన చేసుకుంటాం, దిద్దుకుంటాం, సరి చేసుకుంటాం, దేవుని వైపు చూస్తాం, దేవుని యొక్క శక్తిని సిద్ధపరచుకోవాలని ఆశపడతాం. కనుక అలాంటి ఆశే విశ్వాస జీవితం. ఉందా మనకి? విశ్వాస జీవితం ఉందా? అదే విశ్వాసము అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. అట్టి నిజస్వరూపం ఉంటేనే ఆయన ఆమెతో మాట్లాడుతాడు, అమ్మా నీ విశ్వాసము ఎంత గొప్పది, నీవు కోరినట్టే, నీవు కూడా నేను కూడా అలాంటి విశ్వాసం ఉంటే దేవుడు మన పక్షాన కూడా చేస్తాడు. ఆయన పరీక్ష చేసినప్పుడు ఒక సహోదరుడు వచ్చాడు, సహోదరి, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ సమస్య అంతా చెప్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నామండి, మాకు సహాయం దొరకట్లేదండి. సహాయం చేయడైనా సహాయం చేసే దేవుడు మన దేవుడు. పరీక్ష చేస్తున్నాడు నిన్ను. ఈ కానాను స్త్రీని వలె నిన్ను కూడా పరీక్ష చేస్తున్నాడు సోదరి, సోదరుడా. ఈ పరీక్ష కాలంలో నువ్వు నిలబడాలి. దేవుని యొక్క శక్తిని నువ్వు చూడాలి. దేవుని యొక్క ఆత్మ చర్య నీ జీవితంలో క్రియ జరిగి, దేవుని యొక్క వాక్యము లోతుగా నీ హృదయంలో క్రియ జరగడానికి నీవు ఆయనకి అప్పగించుకోగలిగితే, నీలో ఉన్న ప్రతి లోపాన్ని దిద్దుకోవడానికి నువ్వు ఇష్టపడితే దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుంది. నీ విశ్వాసంతో దేవుని యొక్క శక్తిని చూడు. దేవుని యొక్క ప్రభావం నీలో క్రియ జరిగినప్పుడు నీ ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి ప్రతి అవసరత ఆయన ఎరుగును. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టడానికి రాలా, నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి దేవుని సొంతకి నిన్ను పిలిచాడు. దేవుని చిత్తము లేకుండా ఈ స్థలంలో ఎవరు ప్రవేశించరంట. దేవుని సంధికి వచ్చాము అంటే దేవుని యొక్క చిత్తం ఉంది నీ జీవితంలో. ఆయన చిత్తాన్ని నీవు నెరవేర్చాలంటే ఏముండాలి మనలో? విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షించేట నిజస్వరూపమని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. అట్టి విశ్వాసంతో దేవుని పాదముల దగ్గర మొరపెడితే ఈ కానాను స్త్రీ ఆయనకి మాటి మాటికి ఎలా అడుగుతుందో, ఎలా ప్రార్థన చేస్తుందో, ఎలా గోజాడుతుందో, ఎలా కేకలు వేస్తుందో. ఏ కేకలు వేస్తేనే ఇస్తాడా దేవుడు? అవును, నీ విన్నపం ఆయన సన్నిధికి వినబడాలి, నీ ప్రార్థన ఆయన సన్నిధికి వినబడాలి. నోరు మూసుకుని చక్కగా కూర్చుంటే నీకు మేలు కలగదు. నీలో ఉన్నటువంటి ప్రతి అపిత్రత విడిచిపెడితేనే దేవుని యొక్క శక్తి నీలో క్రియ జరుగుతుంది. కానీ నీ హృదయము కఠినంగా ఉంచుకొని దేవుని కార్యం చూడాలని ఆశతో వస్తే ఉపయోగమేమీ లేదు.
నీ హృదయం ఆయనకి ఇవ్వాలి. ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఏమడిగాడు? మన హృదయం ఆయనకి ఇమ్మని అడుగుతున్నాడు. మన హృదయం ఆయనకి ఇవ్వగలిగితే నీ హృదయంలో దైవశక్తి క్రియ జరుగుతుంది. నువ్వు ఏదో వేడికగా విన్నానని భ్రమపడి వెళ్ళిపోవద్దు. సాతాను కూడా చెప్తాడు. అపోదే అంటాడు, పర్వాలేదులే, నీ వాక్యం వింటున్నావు కదా, కూర్చున్నావు కదా, పర్వాలేదులే, ఈ స్తంభానికి ఆనుకో, కళ్ళు మూసుకో, కాళ్ళు జాపుకో, పర్వాలేదులే అంటాడు. చక్కగా జారుకుంటావు ఎక్కడికి? నిదట్లోకి. చూసారా? ఎవరైనా సరే, విశ్వాసమైనా, సేవకురాళ్ళైనా, సేవకుడైనా, ఎవరైనా సరే, ఎవరు చక్కగా జో కొడతాడు, పర్వాలేదులే, నువ్వు ఎలా ఉన్నావు, వినే వ్యక్తిగా ఉన్నావు, పర్వాలేదుగా వింటున్నావులే అనుకుంటున్నాను, నేను బోధిస్తున్నాను, కానీ ఆ వాక్యం నీలో ఫలిస్తుందా అంటే లేదు. అందుకే దేవుని యొక్క శక్తి మనము చూడలేకపోతున్నాం. దేవుని యొక్క శక్తి చూడాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వాక్యమును వినగల చెవులు కావాలి. ఏ చెవులు ఉన్నాయి? ఏ చెవులు ఉన్నాయి? మనకి చెవులు ఉన్నాయా ఏంటి? ఉన్నాయి. ఏ చెవులు? ఏ చెవులు ఉన్నాయి? లోక సంబంధమైనవి, ఆచార సంబంధమైనవి, లోక వార్తలు వినే చెవులు ఉన్నాయి. ఆత్మానుసారమైన చెవులు లేవు. మొదట ఏ వాక్యం చెప్పారు అంటే ఇప్పుడు చాలామంది చెప్పలేరు. చెప్పగలరా? చెప్పలేరు. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? మందిరంలోనే ఉన్నావు. దేవుని సన్నిధికే వచ్చాం, దేవుని కార్యం చూడాలని వచ్చాం, పరలోక రాజ్యం చేరాలని వచ్చాం. కానీ వాక్యం నీలో ఫలించిందా అంటే చక్కట వాక్యం చెప్పాడు సోదరుడు. ఎక్కడ బండి అంట? రాతి నేలను. వేరు ఎక్కడికి వెళ్ళలేదంట? లోతుగా వెళ్ళలేదు. వాక్యం నీలో ఫలించడానికి నీవు జాగ్రత్తగా వాక్యం వినలేదు. అందుకనే ఏరు పైనే ఉంది కనుక శోధన రాగానే, కష్టం రాగానే ఎండిపోయిందంట. చూసారా? ఎండిపోయిన ఎంతమంది ఉన్నారు? కష్టం వస్తే ఏంటి, ప్రార్థనకి వెళ్ళాను, నాకు కష్టం వచ్చింది, ప్రార్థనకి వెళ్ళాను, ఇది జరగలేదు, నాకు జరగడానికి కాదు, మనకి లోక సంబంధమైన వాటికి కాదు మనం భక్తి చేసేది. ఈ లోకములో ఉన్న ఆశల్ని జయించి పరలోక రాజ్యములో నివసించడానికి మనకు కావలసిన నివాసం కట్టుకోవాలి. ఈ లోక నివాసాలు మనకున్నాయి. ఈ లోకములు సంతోషించడానికి, ఇల్లు వాకిళ్ళు తిరగడానికి వాహనాలతో సమృద్ధితో ఉన్నాం. కానీ ఆత్మకు కావలసినటువంటి విశ్రాంతి తీసుకునడానికి అక్కడ నివాసము కావాలి. అందుకే భక్తి చేసేది, అందుకే హృదయాన్ని పరీక్ష చేసుకునేది, అందుకే జీవితంలో పాపాన్ని విడిచిపెట్టేది, మన ఆత్మీయ జీవితాన్ని లోతుగా తవ్వుకునేది దేనికి అంటే అక్కడ నివాసము చేయడానికి. ఆయన చెప్పాడు, నేను వెళ్ళుచున్నాను, మరలా వస్తాను, మీ కొరకు నివాసము కట్ట వెళుచున్నానని ఆయన వెళుతూ చెప్పాడు. ఆయన రాబోతున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఆయన వస్తున్నాడు. ఆయన ఎదుర్కోవాలి అంటే మన ఆత్మీయ జీవితంని లోతుగా ఎవరైతే పరీక్ష చేసుకుంటారో, ఎవరైతే దిద్దుకుంటారో, ఎవరైతే ఆత్మీయ మేల్కోగలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఆయన పాదం దగ్గర మొరపెడతారో, జీవితాన్ని ఎవరైతే దేవునికి అప్పగిస్తారో, జీవితంలో ఓటమి నుండి విజయాన్ని సంపాదించుకోవాలని వారి క్రియల విషయంలో, ప్రవర్తన విషయంలో, మాటల విషయంలో, సంభాషణ విషయంలో ఎక్కడ జారిపోతున్నారో వాటి నుండి విడుదల పొంది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మార్గాన్ని సిద్ధపరచుకోవాలని ఆశపడుతున్న వారందరి కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయన చూడాలని ఆశుద్దా? చూడాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీవు కడగబడిన కళ్ళు ఉండాలి, శుద్ధి చేయబడినటువంటి కళ్ళు మనకు ఉండాలి. అందరికీ కళ్ళు ఉన్నాయా? శుద్ధి చేయబడినయా అండి? శుద్ధి చేయబడినయా? పచ్చకావురులోడి కట్ట ఎంగనబడతాయి, దేశమంతా పచ్చగానే ఉంటుందంట. మరి నిజమో ఒట్టుదో సామెత చెప్తారు ఏంటి? నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తాను, నిజమేనా ఆ మాట అనుకుంటాను. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోకం కాదు. మందిరంకి వచ్చిన నీవు కూర్చుని వాక్యం విని వెళ్ళడానికి కాదు.
దేవుని యొక్క శక్తి నీలో నివసించాలి. నీ అంతరంగంలో దేవునికి స్థలం ఉండాలి. ఆయన నివసింపదగిన మందిరముగా నీ హృదయమే మార్చుకోవాలి. అప్పుడు నీ దేవుని యొక్క వాక్యము నీలో లోతుగా పనిచేస్తుంది. విన్న వాక్యము నీ హృదయంలో క్రియ జరిగింది. ఆ వాక్యంలో ఉన్న సత్య సారాంశాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటావు. కనుక ఆ వాక్యం యొక్క విలువేంటో మనకు అర్థమవుతుంది. కనుక కడగబడినటువంటి హృదయం కావాలి. అందుకే అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇమ్మని. ఏమడుతున్నాడు? నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. కనుక మన హృదయం ఆయనకి ఇవ్వాలి అంటే విశ్వాసంలో నువ్వు పరిపూర్ణుడిగా ఉండాలి, పరిపూర్ణుడిగా ఉండాలి. దేవుని యొక్క శక్తివంతమైన ఆత్మచర్య మనము చూడగలిగితే దేవుని యొక్క వాక్యాన్ని మనము గ్రహిస్తాం. ఆ వాక్యం మనలో ఫలించింది. ఆ విశ్వాసంలో పరిపూర్ణులుగా ఉంటాం, ఆయన ఎదుర్కొంటాం. అక్కడ సంతోషము నిత్యము ఆనందమే, నిత్యము అక్కడ సంతోషమే. ఇక్కడ ఏడుపు, దుఃఖము, చింత, సమస్యలు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ భూలోకంలోనే. వీటిని తప్పించుకొని సంతోషంతో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ రాకడ దినంలో మనం ఆయనతో కూడా ఎత్తబడి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి శుద్ధ హృదయం కావాలి. ఎవరి హృదయం అంట? శుద్ధ హృదయం. అది శుద్ధపరచుకోవడానికి వచ్చాం మందిరానికి. వారికినే కాదు, దేవుని సన్నిధికి వచ్చేది వారికినే కాదు, మన హృదయాన్ని శుద్ధి చేసుకోగలిగితేనే, మన ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి మెలకు కలిగి దేవుని అడగలిగితేనే, మాటికి గోజాడితేనే. ఈ కానాన స్త్రీ ఎలా గోజాడుతుందో, ఎలా అడుగుతుందో, మాటికి ఆయన్ని అడుగుతుందో, అలా అడిగి మన ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి రాజ్యంలో స్వతంత్రించుకునడానికి తగిన ప్రార్థన మనకెంతో అవసరం. ప్రార్థన చేసుకుందాం. నిలబడండి. కనుగల దేవా, ఆశ్చర్యకరుడా, మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది కనుక ప్రేమించి ప్రతి బిడ్డని మీ సంధికి ఆకర్షించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. విత్తబడిన సువార్తను బట్టి నీకు స్తుతులు నాయనా. ప్రతి మాట వారి యొక్క హృదయాంతరంగములో భద్రపరుచుకుని విలువైనటువంటి మీ స్వాస్థ్యమును సిద్ధపరచుకునడానికి తగిన ప్రార్థనా పరులుగా సిద్ధపరచండి. మీ శ్రేష్టమైనటువంటి మాటలు ఎంతో మానవ జీవితమునకు విలువైన బాటలు కనుక ఆ బాటలో పయనించడానికి మా ఆత్మీయ జీవితాన్ని లోతుగా త్రవ్వుకొని జ్ఞానమును, ప్రార్థన మెట్టును, విశ్వాస జీవితాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. ఆశతో కానాను స్త్రీ ఎలా వచ్చి నీ సన్నిధిలో నైనా శ్రేష్టమైనటువంటి కార్యము చూడగలిగేదో అలాగే ఈ స్థానానికి వచ్చిన ప్రతి వ్యక్తి మీ కార్యము చూడగల విశ్వాసము దయచేయండి ప్రభువా. ఆమె మాటికి తన బిడ్డ విషయంలో నాయన నిన్ను అడిగి నాయన సమకూర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. అమ్మ, నీ విశ్వాసము ఎంతో గొప్పదని చెప్పావో ప్రభువా. అలాగే విశ్వాసముతో నీ సంధికి వచ్చినటువంటి ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నారు. ఎలాంటి సమస్యలతో, వ్యాధులతో, బాధలతో ఉన్నారు, ఎలాంటి దయాపు శక్తుల చేత పీడింపబడుచున్నారు, అటు వారందరిని మీరు దర్శించండి. మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో క్రియ జరిగించి ప్రతి వ్యక్తి యొక్క ఆశను మీరు తీర్చి మీ ఆశ్చర్యమైన కార్యములు చూడగల విశ్వాస వీరులుగా వీరిని సిద్ధపరిచి నాయన కానాన స్త్రీ లాంటి వారిని మీరే స్థిరపరిచి వారి కుటుంబాలకు ఆశ్రితమును, వారి కుటుంబాలకి దీవెనను అనుగ్రహించే దేవుడమని రుజువు చేస్తూ విత్తబడిన సువార్త వీరి జీవితంలో ఫలించడానికి సహాయం చేసి వాగ్దానముకు వారసులుగా ప్రతి వ్యక్తిని సిద్ధపరిచి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క శక్తి ప్రతి బిడ్డని సంధించి ప్రతి బిడ్డ యొక్క విశ్వాస జీవితాన్ని స్థిరపరిచి ఎలాంటి సమస్యలతో వచ్చినారో అటు వారందరికీ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతిఫలమును అనిపించే దేవుడవు నీవని రుజువు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ